ప్రార్థించుదుము. పరిశుద్ధమైన దేవా, మా తండ్రి, నీ ప్రియబిడలుగా నన్ను మమ్మల్ని ప్రేమించి సజీవమైన నీ పరిశుద్ధమైనటువంటి కుటుంబాలుగా ఏర్పాటు చేసుకుని తండ్రి ప్రభు ఈ మాసములో 3వ పరిశుద్ధ పునరుత్థాన దినమున తండ్రి ప్రభు మరి 3వ పర్యాయము తండ్రి ప్రభు మీరు లేచిన తర్వాత తండ్రి ప్రభు సమాధిలో నుండి బయటికి వచ్చిన తర్వాత సజీవుడిగా మిమ్మల్ని మూడవసారి తండ్రి ప్రభు నీ శిష్యులకు మీరు కనపరుచుకున్నటువంటి అశ్రేష్టమైనటువంటి దినమున తండ్రి ప్రభు మేము నీ యొక్క ఆరాధనలో పాలు పొందుకునే భాగ్యం ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు చేస్తున్నాను తండ్రి ప్రభు. మరి వాక్య జ్ఞానంలోను నాయన ఆరాధనలో కూడా తండ్రి ప్రభు నీ యొక్క కాపుదల, నీ భద్రత, నీ క్షేమమును, నీ ఆత్మీకమైనటువంటి తండ్రి ప్రభు కొనసాగింపును తండ్రి ప్రభు మీరు అనుగ్రహించి ఆయన ఇక్కడ ఉండి పాలు పొందుతున్నటువంటి బిడ్డల్ని తండ్రి ప్రభు లైవ్లో కూడా పాలు పొందుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు కాశీ కాపాడి సంరక్షించండి. ఎవరెవరు తండ్రి ప్రభు అస్వస్థతలు, అనారోగ్యములతో, బలహీనతో బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు, వారందరికీ స్వస్థతలను తండ్రి ప్రభు ఆయురారోగ్యాన్ని అనుగ్రహించి ఆర్థికపరమైనటువంటి కలిమిలోనికి మీరు నడిపించి తండ్రి ప్రభు నీ రహస్య రాకడకు మీరు సిద్ధపరచుకుని మరి యేసుక్రీస్తు నామములో తండ్రి వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. మహోన్నతుని స్తుతి కీర్తనలో నుంచి 476వ పాట పాడి మనము ఆరాధనను మనం ప్రారంభిద్దాం. మోకాళ్ళ అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనస్సున్నదా? కాబట్టి మనము విసుకకుండా మనము ప్రార్థన చేయాలి, మోకరించి మనము ప్రార్థన చేయాలి. ఈ విషయం మనకు పౌలు తెలియజేస్తున్నాడు, ప్రవక్తల ద్వారా కూడా మనకు తెలియజేస్తున్నాడు. మోకాళ్ళ అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా? మోకాళ్ళ అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా? వెలిగే దీపానికి ప్రార్థన అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. నూనె లేని దీపము ఆరిపోవును, ప్రార్థించని జీవితం పతనమవును. మోకాళ్ళ అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా? మోకాళ్ళ అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా? శోధనలో పడకుండా ప్రార్థించుము, శోధన తప్పించుటకు ప్రార్థించుము. శోధనలో పడకుండా ప్రార్థించుము, శోధన తప్పించుటకు ప్రార్థించుము. కన్నీటితో ప్రార్థించిన హిజ్కియాను చూడుము, మరణం తప్పించబడి ఆయుష్ను పొందెను. మోకాళ్ళ అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా? మోకాళ్ళ అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా? ప్రతి నిమిషం మనము ప్రార్థించగలిగిన పరలోక సంతోషం దేవుడిచ్చును. ప్రతి నిమిషం మనము ప్రార్థించగలిగిన పరలోక సంతోషం దేవుడిచ్చును. పట్టుదలతో ప్రార్థించిన ఏలియాను చూడుము, ఆకాశ జలములను మూసివేసెను. మోకాళ్ళ అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా? మోకాళ్ళ అనుభవం నీకున్నదా, విసుకక ప్రార్థించే మనసున్నదా? అడుగుడే లేకేయబడును, తొడి తీయబడును అన్నాడు మన యేసు, అడిగి చూడుము. అడుగుడి మీకియబడును, తట్టుడే తీయబడును అన్నాడు మన యేసు,
మోకాళ్ళ అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసున్నదా? మోకాళ్ళ అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసున్నదా? వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. వెలిగే దీపానికి నూనె అవసరం, నీ ఆత్మ దీపానికి ప్రార్థన అవసరం. నూనె లేని దీపము ఆరిపోవును, ప్రార్థించని జీవితం పతనమవును. మోకాళ్ళ అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసున్నదా? మోకాళ్ళ అనుభవం నీకున్నదా? విసుకక ప్రార్థించే మనసున్నదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేటటువంటిది చెయ్యాలి అనేటటువంటి విషయం స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు జ్ఞాపకం చేశాడు. తెల్లారితే తనను తాను శిలువ మరణానికి అప్పగించుకుంటాడు అన్నప్పుడు గెత్సెమనే తోటలో తన శిష్యులు అయినటువంటి పేతురు, యోహాను, యాకోబులను ఆ యొక్క గెత్సెమనే లోపలికి తీసుకుని వెళ్ళి తనతో పాటు ఆయన ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. మీరు శోధనలో పడకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి అని అన్నాడు. అంటే ఆ సందేశం ప్రపంచంలో ఉన్నటువంటి మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో వెలిగేటటువంటి దీపానికి నూనె ఎంత అవసరమో అలాగే మన ఆత్మ దీపానికి, అనగా మన ఆత్మ ఆరిపోకుండా, ఆత్మకు చెదలు పట్టకుండా, ఆత్మ పాపములో కొట్టుమిట్టాడకుండా ఉండాలి అని అంటే తప్పకుండా ప్రార్థనా జీవితము అవసరము. ప్రార్థన లేని జీవితము పతనమవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో ఆరాధనలో పాలు పొందుకున్న పిదప మనం వాక్యజాలంలోనికి వెళ్దాం. దాని ప్రక్కనే మహోన్నతుల స్తుతి కీర్తనలు, దాని ప్రక్కనే 475. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు ఆహుడా నీవే. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు ఆహుడా నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. కలుబడి సంవత్సరములు మా పితరుల నడిపిన దేవా, అరణ్య భాగమైన అన్నీ నీవైనావు. నలుబడి సంవత్సరములు అరణ్య భాగమైన అన్నీ నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, జీవాహారమై ఆకలి తీర్చావు. కడలే బండవై కామము తీర్చావు, కడలే బండవై కామము తీర్చావు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా ఇత్తడి యేసయ్యా 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 ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు ఆనాడు బ్రతికాడు ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికాడు సిలువలో వేలాడే నీ దరి చేరినా సిలువలో వేలాడే నీ దరి చేరినా జనులందరూ నేను నిత్యము బ్రతికెదరు జనులందరూ నేను నిత్యము బ్రతికెదరు యేసయ్యా 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 హల్లెలూయా 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 ఆరాధన 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 ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే హల్లెలూయా 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 పరిశుద్ధమైన దేవా ఈ వాక్య ధ్యానంలోనికి తండ్రి ప్రభువా మేము ప్రవేశిస్తున్నట్లుగా ఇదిగో మీరు కుడి ప్రక్కన వలవేయుడి ఇదిగో మీరు లోతుగా వెళ్ళి వలవేయుడి అనేటటువంటి అనుభవం మాకు నేర్పించి ఉన్నావు కాబట్టి మా ఆలోచన ప్రకారంగా కాక నీ ఆలోచన ప్రకారముగా తండ్రి ప్రభువా మేము మా జీవితంలో నీ మాట విని వలవేసే అనుభవంలోనికి తండ్రి ప్రభువా మమ్మల్ని నడిపించి ఆయన మేము చేసే పని చోట కూడా తండ్రి ప్రభువా పునరుద్ధారుడమైనటువంటి నిన్ను మేము మా జీవితంలో తండ్రి ప్రభువా ప్రత్యక్షంగా అనేకులకు కనుపరచుటకు నాయన నిన్ను కనుపరచడానికి ఏ స్థలమైనా తండ్రి ప్రభువా వాడుకోమని నువ్వు సెలవిస్తున్నావు ఆ విధముగా తండ్రి ప్రభువా ఆత్మీయతలో తండ్రి ప్రభువా నీ వాక్య జ్ఞానంలోనికి నన్ను మమ్మల్ందరినీ కూడా తండ్రి ప్రభువా సిద్ధపరచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో తండ్రిని వేడుకొంచున్నాము స్వామి ఆమేన్. సో దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో మరి వాక్య ధ్యానాంశంలోనికి మనం ప్రవేశిస్తాం. ఈ 3వ ఆదివారమున మరి అత్తాపూర్ గెస్మనే ప్రార్థనా మందిరమును మరి వర్తమానం ఇవ్వాలి. అయితే ఈ యొక్క కోవిడ్-19 బట్టి కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కనుక మరి ఇది లైవ్లోనే ఇవ్వమని అయ్యగారు మరి కోరి ఉన్నారు కనుక మరి ఇక్కడి నుంచే
మరి గెత్సెమనే ప్రార్థన మందిరము, అక్కడ కూడా మరి సంఘస్థులు ఈ యొక్క లైవ్లో వాక్యాన్ని వినటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు. మరి ఈ యొక్క అవకాశాన్ని నాకు కలగచేసినటువంటి గెత్సెమనే ప్రార్థనా మందిరమును ఆత్మీయతలో నడిపిస్తూ ఉన్నటువంటి మరి సంఘ కాపరికి, సంఘ కాపురమ్మ గారికి, మరి సామిరయ్య గారికి, మరి యొక్క సతీమణి గారికి, వారి కుటుంబానికి, సంఘానికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ, అదేవిధంగా మన సహవాసంలో కూడా, మన సంఘంలో కూడా ఈ యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన బిడ్డలను, తర్వాత వినడానికి సిద్ధపడుతున్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మనం ధ్యానించిన ఉన్నటువంటి అంశము, మనము పనిచేస్తున్నటువంటి చోట్ల కూడా పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము క్రియల ద్వారాను, మాట ద్వారాను, ప్రవర్తన ద్వారా మనము కనుపరచాలి, మనము తెలియచేయాలి. ఎందుకంటే మనము పని చేసేటటువంటి చోట్ల కూడా కేవలం మనం పని మాత్రమే చేసుకోము. మనం పని చేసేటటువంటి చోట్ల కూడా మనం మిగతా అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం. మనం ఉంటున్నటువంటి ఇంట్లో ఉన్న విషయాలు మాట్లాడుకుంటాం, బయట జరిగేటటువంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం, ప్రపంచంలో జరిగేటటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రికెట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మధ్య కోవిడ్-19 ఎక్కువగా జరుగుతుంది కనుక పని చేసుకునేటటువంటి చోట కూడా ఈ యొక్క వ్యాక్సిన్ గురించి మాట్లాడుకోవటమో, లేకపోతే ఈ టెస్ట్ల గురించి మాట్లాడుకోవటమో, ఇలా ఎన్నెన్నో రకాలుగా మనం పనిచేసే చోట మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని విషయాలు మనం పనిచేసుకుంటున్నటువంటి చోట్ల మనం మాట్లాడగలుగుతూ ఉన్నప్పుడు, వాటిని మనం ఒకరినొకరము షేర్ చేసుకుంటూ పంచుకుంటున్నప్పుడు, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి, పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశముల గురించి మనం ఎంతమందిని మనము ధ్యానిస్తూ ఉన్నాము, దాన్ని పంచుకుంటూ ఉన్నాము అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లోకములో జరుగుతున్నటువంటి విషయాలను చూస్తే, ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే, ఏ నోట విన్నా కూడా ఒకటే ఒకటి, ఇద్దరు కలిసినా ముగ్గురు కలిసినా మాట్లాడుకునేది ఒకటి, ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యాధి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రహస్య రాకడ కూడా జరగనై ఉన్నది అనే విషయాన్ని ఎంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి కోవిడ్-19 గురించి జాగ్రత్తలు తీసుకోవటం, కోవిడ్-19 గురించి ఆ వ్యాక్సిన్లు వేసుకోవటం, దీని గురించి నానా రకాలమైనటువంటి న్యూస్లు వినటం, చర్చించుకోవటం జరుగుతూ ఉన్నప్పుడు మనకు యేసయ్య చెప్పాడు, నేను రహస్యంగా మీకు తెలియని సమయంలో నేను వస్తాను. కాబట్టి నేను వచ్చినప్పుడు మీ ఆత్మ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. కోవిడ్-19 అనేటటువంటి వ్యాధి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో, అలాగే పాపం అనేటటువంటి కోవిడ్-19 కూడా మీ జీవితంలో ప్రవేశించకూడనట్లు, నీ ప్రవర్తనలో ప్రవేశించకూడనట్లు జాగ్రత్తలు తీసుకోండి అని యేసు చెప్పి వెళ్ళాడు. కాబట్టి ఈ కోవిడ్-19 గురించి జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా ఆయన యొక్క రాతలో ఇది రావాలని మనకు ఆయన రాసి పెట్టి ఉంటే అది వచ్చి తీరుతుంది. కానీ ఒక్క విషయం మాత్రం జ్ఞాపకం చేసుకోమన్నాడు, ఆయన రహస్య రాకడలో మాత్రము పాపము లేకుండా బ్రతుకుతున్నటువంటి వారిని మాత్రమే ఆయన తీసుకుని వెళ్తానని చెప్పాడు. కాబట్టి కోవిడ్-19 ద్వారా ఆ యొక్క వ్యాధితో మరణించినా పర్వాలేదు, ఎందుకంటే ఏ విధంగానైనా మరణం అనేటటువంటిది ఉంది. యేసు రాకడ ఆలస్యమైతే మొదటి మరణం ఉంది, కానీ రెండవ మరణము అనేటటువంటిది మాత్రం రాకుండా జాగ్రత్తగా చూసుకోమని ఆయన పదే పదే మనకు చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతమంది అయితే చదువుకుంటున్నారో, క్రైస్తవులుగా పిలువబడుతున్నారో వారందరికీ చెప్తున్నాడు, రెండవ మరణం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ రెండవ మరణము మీరు కాకుండా చూసుకోండి. ఆ రెండవ మరణమే అగ్ని గంధకముల చేత మండో గుండము అన్నాడు. దానికే నరకము అని పేరు పెట్టాడు. అది ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనములో స్పష్టంగా ఉంది. ఈ రెండవ మరణము మనం కాకుండా ఉండటానికే మీరు పాపము అనేటటువంటి దరిదార్పులోనికి పోకుండా జాగ్రత్త పడండి అని సెలవిస్తున్నాడు. సో ఈరోజు మనం ధ్యానించేటటువంటి అంశముల గురించి మనం ధ్యానించేటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి 4 పుస్తకాల్లో నుంచి ఈరోజు మనము ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాలను మనం చదవలేదు, కానీ నేను వాటిని
ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి ముఖ్యాంశాలను తీసుకుంటూ వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 15వ కీర్తనలోనికి మనం చూసినట్లయితే 15వ కీర్తనలో ఈ యొక్క భక్తుడు దావీదు గారు రచిస్తూ ఒకరిని చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవరిని చూడాలని ఆశపడుతున్నాడో ఒకసారి చదవండి. 15వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? చూడండి ఎంత చక్కటి మాట ఇక్కడ సెలవిస్తున్నాడో. ఏమంటున్నాడంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఆ తర్వాత నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవడు? అంటే ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి వ్యక్తులందరి గురించి ఏమని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంటే, భూమి మీద ఉండే వ్యక్తులందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి గుడారము అని చెప్పేటటువంటి ఈ ప్రపంచములో అతిథులుగా ఉండటానికి మాత్రమే వచ్చాము అని చెప్తున్నాడు. కాబట్టి అతిథులు వారి సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉండరు. ఇప్పుడు నా ఇంటికి ఎవరినైనా బంధువులను పిలిపించుకున్నాను అనుకోండి, ఆ బంధువులు వస్తారు. ఏ పని నిమిత్తం నేను పిలుచుకున్నానో ఆ పని నిమిత్తం ఉంటారు. ఆ పని అయిపోగానే తిరిగి వారి యొక్క ఇళ్ళలోనికి వెళ్తారు. అలా నన్ను కూడా ఎవరైనా బంధువులు అతిథులుగా పిలుచుకుంటే, గెస్ట్లుగా పిలుచుకుంటే, నేను కూడా అలాగే, నా కుటుంబం కూడా అలాగే వారి దగ్గరికి వెళ్ళి అక్కడ కొంత సమయాన్ని గడుపుకొని వారు ఏ పని నిమిత్తం పిలిచారో ఆ పని చేసేసుకొని వస్తాం. అలాగే భూమి మీద ప్రపంచంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీరు కొంతకాలం అక్కడికి వెళ్ళి అతిథులుగా ఉండి మరలా నా దగ్గరికి రండి అని చెప్తున్నాడు. సో అల్టిమేట్గా మన నివాస స్థలం ఏది? పరిశుద్ధ పట్టణము అనేటటువంటి పరలోకమే మన నివాస స్థలము. కాబట్టి అక్కడి నుండి ఈ భూమి మీదకి కొంతకాలము అతిథులుగా ఉండటానికి వచ్చాం. కొందరు సంవత్సరం ఉంటారు, కొందరు 10 సంవత్సరాలు ఉంటారు. దేవుడు నిర్ణయించినటువంటి ఆయుష్ ప్రకారంగా ఈ భూమి మీద ఉండి మరలా వెళ్ళిపోవాల్సిందే. అయితే ఆ వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ వెళ్ళేటప్పుడు ఎక్కడి నుండి వచ్చామో అక్కడికే వెళ్ళాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానము చెప్తూ, నేను ఎప్పటికీ ఈ ఉపమానము జ్ఞాపకం చేయకుండా వర్తమానాన్ని నేను ముగించను. ఎందుకంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉపమానం. దట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పారబుల్. అదే ధనవంతుడు దరిద్రుడైన లాజరు. వారిద్దరిని ఈ భూమి మీదకి అతిథులుగా పంపించాడు. అయితే అతిథులుగా వాళ్ళు వచ్చి వారి యొక్క ఆయుష్ ముగించబడిన తర్వాత ఒకడేమో, అనగా దరిద్రుడైన లాజరేమో పరిశుద్ధ పట్టణం అని అర్థం ఇచ్చేటటువంటి ఏ పరలోకములో నుంచి అయితే, ఏ పరలోక నివాసములో నుంచి అయితే ఈ భూమి మీదకి అతిథిగా వచ్చాడో, ఆ అతిథి యొక్క ఆయుష్ దినాలు ముగించబడిన తర్వాత తిరిగి తన నివాస స్థలమైన పరలోకానికి వెళ్ళిపోయాడు. కానీ ధనవంతుడు మాత్రము అతిథిగా ఈ లోకానికి వచ్చి తన ఇష్ట ప్రకారంగా బ్రతికి, అనగా ఎందు నిమిత్తం ఈ లోకానికి అతిథిగా పంపించాడు ఆ విషయాన్ని మర్చిపోయి తన ఇష్ట ప్రకారంగా బ్రతికి, దేవుని ఇష్ట ప్రకారంగా చేయకుండా పరిశుద్ధ పట్టణం అనేటటువంటి ఆ పరలోక నివాస స్థలమునకు వెళ్లకుండా నిత్య నరకాగ్నిలో కాల్చబడటానికి వెళ్ళాడు. మరి ఇద్దరిని దేవుడే పుట్టించాడు, ఇద్దరిని దేవుడే ఆశీర్వదించాడు, ఇద్దరికి దేవుడు ఆయుష్ను పొడిగించాడు. కానీ అందులో ఒకడు పరిశుద్ధ పట్టణం అనేటటువంటి నివాస స్థలమునకు ఇద్దరూ వెళ్లకుండా ఒకడే వెళ్ళాడు. యేసు చెప్పిన ఈ ఉపమానంలో ఒకసారి ఆయన సిలువలో మరణించినటువంటి ఆ యొక్క దృశ్యానికి వెళితే, కుడి ప్రక్కన ఒకడు సిలువ వేయబడ్డాడు, ఎడమ ప్రక్కన ఒకడు సిలువ వేయబడ్డాడు. మరి కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను సిలువ వేయబడినటువంటి ఇద్దరు కూడా ఇప్పుడు చదివినటువంటి 15వ కీర్తన ప్రకారముగా మొదటి వచనం ప్రకారంగా పరిశుద్ధ పట్టణం అనేటటువంటి ఆ పరలోకమైనటువంటి నివాస స్థలమునకు ఇద్దరు దొంగలు వెళ్ళలేదే. అనగా ఒకడు ఏం చేస్తున్నాడు? ఇద్దరిని ఈ లోకంలోకి అతిథులుగా పంపితే ఇద్దరు దొంగలుగానే బ్రతికారు, ఇద్దరు మోసగాళ్ళుగానే బ్రతికారు, ఇద్దరు పాపం చేసే బ్రతికారు. కానీ ఒక అవకాశం వచ్చింది, తప్పును ఒప్పుకునే అవకాశం వచ్చింది, పాపమును ఒప్పుకునే అవకాశం వచ్చింది. ఆ చేస్తున్న పాపమును సమర్థించుకోకుండా ఒప్పుకొని విడిచిపెట్టే అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఒక్క దొంగ సద్వినియోగం చేసుకున్నాడు, ఇంకొక దొంగ దుర్వినియోగం చేసుకున్నాడు. నేను చేస్తుంది కరెక్టే అనుకున్నాడు మొదటి దొంగ,
ఇంకా నువ్వు నాకు ఆయుష్య పొడిగిస్తే మరలా ఈ ప్రపంచంలోనికి, ఈ లోకంలోనికి వెళ్ళి మరలా దొంగగానే బ్రతుకుదాం అనుకుంటున్నాడు. మరలా మోసగాడిగా పాపము చేస్తూనే బ్రతకాలనుకున్నాడు. కానీ రెండవ దొంగ మాత్రము, ఈ లోకములో ఆయుష్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రభువా నీ వచ్చినప్పుడు, నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే అతడు నివాస స్థలము గురించి ఆలోచన చేస్తున్నాడు, కానీ అతిథి స్థలము గురించి ఆలోచన చేయటం లేదు. కాబట్టి మనకు కొన్నాళ్ళ కొరకు ఇల్లు ఇచ్చాడు, కొన్నాళ్ళ కొరకు ఉద్యోగం ఇచ్చాడు, కొన్నాళ్ళ కొరకు ఇది ఇచ్చాడు. ఇదేది శాశ్వతం కాదు. అయితే ఈ ఉన్న ఇంట్లో, ఉన్న ఉద్యోగ స్థలములో మీరు ఆ పనులు చేసుకుంటూనే, ఇంట్లో పనులు చేసుకుంటూనే, ఉద్యోగంలో పనులు చేసుకుంటూనే మీ ఆత్మీయమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ఇతరులను కూడా ఆ విధంగా బ్రతకటానికి వారికి కూడా నేర్పించండి అని చెప్పాడు. అయితే ఎవడు అని ప్రశ్నించినందుకు, ఎవడు ఇలా వెళ్తాడంటే ఆ కింద కొన్ని వచనాలు చెప్పాడు. ఎవరు వెళ్ళగలుగుతారు, ఎవరు పరలోకానికి వెళ్ళగలుగుతారు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నప్పుడు అందులో అన్ని చూపించను, కానీ 4వ వచనం మాత్రం చూపిస్తాను, జ్ఞాపకం చేసుకోండి. 4వ వచనంలో ఏమంటున్నాడంటే, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక్కసారి మనం ఈ నోటితో మాటిచ్చామా ఆ మాట తప్పొద్దు. మా పెద్దలు అనేవాళ్ళు, అరే ఒక్కసారి నువ్వు మాట ఏదైనా ఇస్తే దాని గురించి నీ ప్రాణం పోయినా సరే ఆ మాటను నిలబెట్టుకోవాలి అనేవాళ్ళు. తల తాకట్టు పెట్టైనా సరే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అనేవాళ్ళు ఆ పాత రోజుల్లో. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒక్కసారి నువ్వు ప్రమాణము చేస్తే ఆ మాట తప్పొద్దు. సో మనం ఎక్కడ ప్రమాణం చేస్తాం? చాలామంది ఎక్కడ ప్రమాణం చేస్తామనంటే పెళ్లి నాడు ప్రమాణాలు చేస్తారు. రెండవది, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకు బాప్తిస్మములు ఇచ్చేటప్పుడు ప్రమాణాలు చేస్తారు. పిల్లల్ని ఎలా పెంచుతామో ప్రమాణాలు చేస్తారు. పిల్లల్ని ఎలా సబ్బాతుబడికి అనగా సండే స్కూల్కి తీసుకెళ్తామో ప్రమాణం చేస్తారు. వారు నిమిత్తం ఆ పిల్లలు భయభక్తుల్లో ఉండేటటువంటి విధంగా నోటితో బ్రతకండి, ఇలా బ్రతకండి అని చెప్పేవాళ్ళుగా మాత్రమే కాదట, చేసి చూపిస్తాము అని ప్రమాణం చేస్తారట. అంటే ఇంట్లో వీడికి సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి తండ్రికి, అయితే అతను ఏమని ప్రమాణం చేస్తున్నాడు బాప్టిజం అప్పుడు అంటే, నా పిల్లలు నాలాగా సిగరెట్ తాగకుండా ఉండేటట్టుగా నా ప్రవర్తనను మార్చుకుంటాను అని అన్నాడు, ప్రమాణం చేశాడు. కానీ ఇంట్లో ఆ పిల్లల ముందే సిగరెట్ తాగుతాడు, ఆ పిల్లల ముందే బాటిల్ ఇప్పుతాడు, ఆ పిల్లల ముందే అబద్ధాలు ఆడతాడు. ఆ పిల్లలు లాస్ట్ టైం చూపించారు, బూతులు మాట్లాడే వారందరూ కూడా నరకానికి వెళ్తారని. ఆ పిల్లల ముందే, ఆ కుటుంబ సభ్యుల ముందే బూతులు మాట్లాడతారు. ఇక్కడ ఏమంటున్నాడంటే మాట తప్పొద్దు, ప్రమాణము చేయగా మాట తప్పని వాడే నివాస స్థలమైన పరలోక రాజ్యానికి వెళుతాడు. కాబట్టి ఇక్కడ 3 నాళ్ళ ముచ్చటగా అబద్ధాలు ఆడకండి. దేవునికి స్తోత్రం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఒకవేళ నీకు మాట్లాడటం చేత కాకపోతే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం చేత కాకపోతే మౌనముగా ఉండటం మంచిది అని మనకు తెలియచేస్తూ ఉన్నాడని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము చేసే పని చోట కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా సరే మనం ఒక ప్రమాణం చేశాము. ఏమని ప్రమాణం చేశామంటే, ఒక రాకడ ఉంది, పుట్టినవాడు, చచ్చినవాడు, లేచినవాడు మరలా వస్తాడు. ఆయన ఒక మాట ఇచ్చిపోయాడు మనకు. ఏమని మాట ఇచ్చిపోయాడనంటే, నేనుండు స్థలములో మీరును ఉండులాగునా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను అని మాట ఇచ్చిపోయాడు. సో మనము కూడా ఆయనకు మాట ఇచ్చాము. ఏమని అనంటే, నువ్వు వచ్చినప్పుడు, నన్ను తీసుకుపోవడానికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఆశించిన విధముగా నేను జీవిస్తాను, పాపము లేకుండా జీవిస్తాను, పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవిస్తాను. ఈ వాక్యమునే నేను ధ్యానిస్తాను, ఈ పరిశుద్ధ వాక్యములో ఉన్న మాటలని నేను ధ్యానిస్తాను.
సో ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ పాత నిబంధన గ్రంథంలోనికి పని చేస్తున్నటువంటి స్థలములో పునరుత్థానుడైన యేసును మనము కనుపరుచుట, ప్రత్యక్షపరచుట అనే అంశం మనం ధ్యానిస్తున్నాం కనుక రూతు గ్రంథము 2వ అధ్యాయములోనికి మనము వెళితే అక్కడ మనకు ఒక సంఘటన మనకు కనబడుతుంది. బోయజు అనేటటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యమైనటువంటి వ్యక్తి కనబడతాడు. ఈ బోయజుకు ఒక స్థలం ఉంది, ఒక తోట ఉంది. ఆ యొక్క బోయజుకు ఒక తోట ఉంది. ఆ తోటలో చాలా మంది పనివాళ్ళు ఉన్నారు. ఆ పని వాళ్ళ చేత పని చేయించేటటువంటి ఆ పని వాళ్ళ మీద పెద్దలు కూడా ఉన్నారు. అయితే ఆ తోటలోనికి ఎవరైనా రావచ్చు, పని చేసుకోవడానికి ఎవరైనా రావచ్చు. ఎవరికి కూడా అక్కడ నిషేధము లేదు. కాకపోతే అక్కడికి వచ్చేటటువంటి వారికి ఆసక్తి ఉండాలి, పట్టుదల ఉండాలి. ఏదో వచ్చావా అంటే వచ్చాను, కొంత సమయం గడిపాను, వెళ్ళిపోయాను అనేటటువంటి తోట కాదది. అలాంటి వారికి అక్కడ పనిచేసేటటువంటి అర్హత లేదు. సో అక్కడ దాంట్లో ఏం చేసేవాళ్ళంటే పరిగెను ఏరుకోవటానికి వచ్చేటటువంటి వారు. అందులో ఈ రూతు అనేటటువంటి అమ్మగారు కూడా ఏం చేసింది ఒక రోజు అంటే ఈ బోయకు సంబంధించినటువంటి ఆ తోటలోనికి వెళ్ళిపోయింది. అందులో పని చేసుకుంటూ పరిగెనేరుకుంటా ఉంది. ఆ చరిత్ర అంతా మనకు అనవసరం. నయోమి అనేటటువంటి అత్త దగ్గర తను ఎంత నమ్మకస్తురాలుగా ఉందో మనకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు మనం 15వ కీర్తనలో చూసాం, ప్రమాణము చేయగా మాట తప్పడు అనేటటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఒక్కసారి తన కుమారునికి భార్య అయిపోయింది రూతు. నయోమి యొక్క కుమారునికి భార్యగా అయిపోయింది రూతు. నయోమికి కోడలు అయిపోయింది. అనుకోకుండా ఒక దినమున రూతు భర్త చనిపోయాడు. నయోమి కుమారుడు రూతు భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ రూతు నయోమిని మాత్రం విడిచిపెట్టడం లేదు. ఇంకో కోడలు మాత్రం విడిచిపెట్టి తన ఇష్ట ప్రకారంగా బ్రతకడానికి వెళ్ళిపోయింది. తన చరిత్ర ఏమైందో రాయబడలేదు. కానీ అత్త దగ్గర నమ్మకముగా రూతు ఉంటే ఒక దినమున రూతు ఏమైంది అని అంటే పరిగె ఏరుకోవటానికి వచ్చినటువంటి రూతు. ఆమెంటే ఎవరో తెలియనటువంటి ఆ రూతు ఒక దినమున యేసుక్రీస్తుకు సాదృశ్యమైన బోయజుకు భార్య కాగలిగింది. దేవునికి స్తోత్రం. బోయజు యొక్క ఆస్తికి వారసురాలు కాగలిగింది. ఈ రోజున ఈ తోటగా నేను మీకు చూపించడం లేదు. తోటను నీకు ఇచ్చినటువంటి ఆత్మీయకమైన సంఘమే. నీ సంఘములో నీవు రూతులాగా ఉన్నావా? రూతు నమ్మకస్తురాలిగా ఆ యొక్క సంఘములో ఉంది. పరిగె ఏరుకోవడానికి వచ్చింది అని అంటే ఆత్మీయకమైనటువంటి జీవితమును కాపాడుకోవటానికి, పాపము లేకుండా బ్రతకటానికి, ఆ పాపములో నుంచి ఎలా తప్పించబడాలో, పాపము చేసేటటువంటి వారు తన జీవితంలో ఎదురవుతే వారిలో నుండి ఎలా తప్పించుకోవాలో, యేసు రహస్య రాకడలో ఎలా ఎత్తబడాలో, ఈ విషయాలన్నీ కూడా సంఘములో పరిగె ఏరుకోవటానికంటే ఈ వాక్యములో ఉన్న వచనాలను ఏరుకోవటానికి వచ్చింది రూతు. కాబట్టి సంఘానికి ఈరోజు ఆదివారం కదా, వెళ్ళాలి అని వెళ్ళినటువంటిది కాదు. ఈ రోజున ఆదివారమున ఎందుకు వెళ్ళేది? లైవ్లో ఎందుకు వాక్యమును వినేది? లైవ్లో ఎందుకు ఆరాధనలో పాలు పొందేది అని అంటే తన జీవితము ఎలా ఉందో తెలుసుకోవటానికి వాక్యమును జాగ్రత్తగా వినేటటువంటి ఆత్మీయకమైన సంఘస్థురాలు. అందుకే ఆమె గురించి ఏమంటాడు, ఆ పని చేయిస్తున్నటువంటి ఆ పెద్ద ఈ బోయజుతో ఏమంటాడు ఒకసారి చూడండి. 7వ వచనములో, ఆమె నేను కోయువారి వెనుకకు పనల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచూ ఉండెను. క్రైస్తవులు పని చేస్తూ తను ఉదయము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏం చేస్తూ ఉందంటే ఆమె ఏరుకుంటూనే ఉందయ్యా. ఏదో కొంత సమయం మాత్రం అలా నడుము వాల్చిందంతే. కొంత సమయం మాత్రం ఇంట్లో కూర్చుంది, మిగతా మాత్రం చేస్తూనే ఉంది. కాబట్టి వాక్యమును ఎలా వింటున్నాము, విన్న వాక్యమును మనం ఎలా ధ్యానిస్తున్నాము, ధ్యానిస్తున్న ఆ వాక్యమును మన జీవితంలో
ఉదయము మొదలుకొని, అనగా నీవు పడకలో నుంచి లేచినప్పటి నుంచి తిరిగి పడకలో నిద్రపోయేంత వరకు వాక్యం 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 అంతే. వాక్య పద్ధతి ప్రకారంగా తినాలి, వాక్య పద్ధతి ప్రకారంగా త్రాగాలి, వాక్య పద్ధతి ప్రకారంగా పని చేసుకోవాలి, వాక్య పద్ధతి ప్రకారంగా బట్టలు వేసుకోవాలి, వాక్య పద్ధతి ప్రకారంగా ప్రతిదీ ఉండాలి అంతే. వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది ఒక్కటి నువ్వు చేసినా నీ జీవితం అధోగతి అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనకు మొదటి సంతానము ద్వారానే మనకు జ్ఞాపకం చేశాడు. ఆదాము అవ్వలకు పుట్టిన మొదటి సంతానమైనటువంటి కయ్యూనుతో దేవుడు మాట్లాడుతూ ఆదికాండ 4వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చూసినట్లయితే, నీవు ముఖమును ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, నీకు కోపము ఎందుకు అని చెప్తూ నీవు సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని అన్నాడు. దేవునికి స్తోత్రం. సత్క్రియలు అంటే అర్థం ఏంది? మనందరికీ తెలుసు. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం ప్రకారముగా, వాక్యమునందు వీరిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. సో ఇక్కడ రూతు గారు ఏం చేస్తున్నారు? వాక్యము అనేటటువంటి పరిగెను యేసుక్రీస్తుకు సాదృశ్యమైనటువంటి బోయజు తోటలో ఏరుకోవడానికి వచ్చింది, వినటానికి వచ్చింది, నేర్చుకోవడానికి వచ్చింది. కాబట్టి అక్కడ వాక్యమునందు ప్రతిష్ఠ చేయుము, నీ సత్యమునందు ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము అంటాడు యోహాను సువార్త 17:17లో. కాబట్టి సత్క్రియలు చేసిన ఎడలా అంటే వాక్యానుసారమైనటువంటి క్రియలు నువ్వు చేసిన ఎడలా, వాక్యానుసారముగా నువ్వు తిన్న ఎడల, వాక్యానుసారముగా నువ్వు త్రాగిన ఎడల, వాక్యానుసారంగా నీ వస్త్రములు వేసుకునే ఎడల, వాక్యానుసారముగా నీ జీవితంలో ప్రతి పని నువ్వు చేసిన ఎడల నీ తల ఎత్తుకొనవా? క్రైస్తవులా, ఎక్కడా తల దించుకోవు. దేవునికి స్తోత్రం. ఎక్కడా నువ్వు అవమానకరంగా ఉండవు. అందుకే ఇక్కడ ఆ యొక్క పని చేయిస్తున్నటువంటి ఆ పని పెద్ద ఈవిడ గారి గురించి చెప్పినప్పుడు అక్కడ బోయజు ఒక మాట అంటాడు, ఆమెను ఎప్పుడు ఎవ్వరు కూడా అవమానపరచొద్దు అంటాడు, ఎవ్వరు ఆమె జోలికి పోవద్దు అని అంటాడు. యవనస్తులు కూడా ఆమె జోలికి పోకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు. ఈ రోజున సంఘములో నీ కుటుంబము రూతులాగా నమ్మకస్తురాలుగా ఉంటే, నమ్మకమైనటువంటి కుటుంబముగా నీ సంఘములో నీ ఇంట్లో నువ్వు చేస్తున్న పనిలో ఉంటే నీ జోలికి ఎవ్వడిని రానియడు. 10 డేస్లో జ్ఞాపకం చేశాను నేను మీకు. ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి వారములో ఒక దినం యేసుక్రీస్తును అత్తరుతో అభిషేకించినటువంటి ఆ స్త్రీ విషయంలో అందరూ అభ్యంతరపరుస్తే, అందరూ ఆమెను కోప్పడితే, ఈ అత్తరు ఎందుకు వృధా చేస్తున్నావు, దీన్ని అమ్మి ఆ వచ్చే సొమ్ముతో బీదలకు ఇయ్యొచ్చు కదా అని అందరూ తొందర పెడతా ఉంటుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు, ఈమె నా విషయంలో మంచి కార్యము చేస్తూ ఉంది కనుక ఈమెను తొందర పెట్టొద్దు, ఈమె జోలికి పోవద్దు అని అన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తం ఈ వాక్య పద్ధతి ప్రకారంగా నువ్వు ఏ పని చేసినా నీ జోలికి ఎవరిని రానియడు, తొందర పెట్టడు అని యేసు పరిశుద్ధమైన వారముల సెలవుకు అప్పగించుకోవటానికి ముందే ఆయన దానితో పాటు ఇక్కడ యేసుక్రీస్తుకు సాదృశ్యమైన బోయోజు కూడా అదే మాటలను మాట్లాడుతున్నా. అప్పుడు బోయోజు రూతుతో, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దని ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. ఎవరిని వెంబడించుము? నువ్వు సంఘానికి వెళుతున్నప్పుడు, నీ బంధువుల దగ్గరికి నువ్వు వెళుతూ ఉన్నప్పుడు, ఇంకెక్కడికో నువ్వు వెళుతూ ఉన్నప్పుడు ఎవరిని వెంబడించండి? మంచి వారిని వెంబడించండి. అందుకే అక్కడ అంటున్నాడు, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. ఎవరైతే రహస్య రాకడ కొరకు సంఘములో సిద్ధంగా ఉండాలని ఆశపడుతున్నారో, సంఘములో నమ్మకముగా పనిచేస్తున్నారో అలాంటి వారిని వెంబడించండి. అంతే తప్ప సంఘానికి వచ్చి పనికి మాలిన మాటలు మాట్లాడుకొని చెట్ల కింద కూర్చున్నటోళ్ళను, టెంట్ల కింద కూర్చున్న వాడి చెట్టు కింద కూర్చుంటే నేనెందుకు చెట్టు కింద కూర్చోవద్దు, వాడి టెంట్ కింద కూర్చుంటే నేనెందుకు టెంట్ కింద కూర్చోవద్దు, వాడు ప్రార్థన చేయకపోతే నేనెందుకు నేను చేయను ప్రార్థన, వాళ్ళు మోకాళ్ళు కాబట్టి నేను మోకాళ్ళు ఉండను. అలాంటి వారిని వెంబడించకండి, ప్రార్థన చేసేవాడిని వెంబడించండి. ప్రత్యేకమైన పాటలు పాడేవాడు, వారి ప్రత్యేకమైన పాటలు ఎందుకు పాడాలి? నేను వాడతానండి. వారి ఆరాధనలు ఎందుకు ఉండాలి? నేను ఆరాధనలో ఉంటానండి. సో వారితో కాంపిటీషన్ పెట్టుకోండి, అంతేగాని నీ కాంపిటీషన్ పనికి మాలిన వాళ్ళతో కాదు అని ఇక్కడ రూతు గారికి చెప్తున్నాడు. అలా చేస్తే ఏం చేస్తారంటున్నాడు చూడండి. అప్పుడు
వీరు నిన్ను ముట్టకూడదు. చూడండి అక్కడ 9వ వచనంలో, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. రూతు ఒక అన్నీ పోగొట్టుకున్నటువంటి రూతు ఎవరు అంటే ఆత్మికంగా ఈరోజు ఆత్మికమైన సంఘముగా సిద్ధపడుతున్నటువంటి మనమే రూతులం. సో రూతులాగా మనం నమ్మకంగా వాక్యం అనే పరిగను మనము ఏరుకోవటానికి సిద్ధపడితే, నమ్మకముగా రాసు రాకడ కొరకు ఆత్మికమైన జీవితంలో ఎదుగుతూ కాపాడుకుంటున్నటువంటి వారిని మనం వెంబడిస్తే అంటున్నాడు, మనతో అంటున్నాడు, మిమ్మల్ని ఎవ్వడూ ముట్టకూడదని నేను ఆజ్ఞాపించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎవ్వరు ముట్టొద్దు అని అంటే, యవనస్తులకు నేను ఆజ్ఞాపించాను, ఎవ్వడు నిన్ను ముట్టొద్దంటే COVID-19కి కూడా ఆజ్ఞాపించి ఉన్నాను, నిన్ను ముట్టకూడదు అని ప్రశ్నిస్తున్నాను. ప్రతి రోగానికి నేను ఆజ్ఞాపించి ఉన్నాను, నిన్ను ముట్టకూడదు, నిన్ను తాకకూడదు అని. దేవుని మహిమ నిమిత్తం చెప్తున్నాను, దేవుని మహిమ నిమిత్తం చెప్తున్నాను, దేవునిలో అతిశయించి చెప్తూ ఉన్నాను. నేను ఇంట్లో కూర్చోలేదు. దేవునికి స్తోత్రం. నాకు ఎవరు పిలిచినా, ఎక్కడ పిలిచినా, ఏ ప్రాంతవాసులు రమ్మని పిలిచినా ఇప్పటికీ కూడా నేను వెళుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. వెళ్ళి వస్తూ ఉన్నాను. అయినా దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు, ఈ కుమారుణ్ణి నీవు ముట్టకూడదు, ఎందుకంటే ఈ కుమారుడు నా పనిలో ఉన్నాడు కనుక. ప్రశ్నిస్తున్నాను. రూతు దేవుని పనిలో, దేవుని తోటలో ఉంది కనుక ముట్టకూడదు అని ఆజ్ఞాపించాడు. ఎవ్వరు కూడా దాన్ని ఏది కూడా ముట్టకూడదని. అలాగే నేను దేవుని పనిలో నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతున్నాను కనుక నన్ను కూడా ముట్టకూడదు అని నా తండ్రి ఆజ్ఞాపించాడు. క్రైస్తవుడు, నా రక్షకుడు ఆజ్ఞాపించాడు. సో నిన్ను కూడా ముట్టేటటువంటి ప్రసక్తి రానివ్వను అని సెలవిస్తున్నాడు. ఇంతకుముందే చెప్పాను, సామెతల గ్రంథం 4:20 వచనం నుంచి ఎన్నోసార్లు మీకు చదివి వినిపించారు. ఈ సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలగచేస్తాడని చెప్పాడు. తినాలి, బలమైన ఆహారం తినాలి. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు ప్రభుల వారే తండ్రి అయిన యెహోవా దేవుడి వాక్య పద్ధతి ప్రకారంగా మన శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించేటటువంటి ఆహార పదార్థాలను భుజించండి అని తెలియచేశాడు. కాబట్టి శరీరానికి బలమైన ఆహారం తినండి. కానీ ఆ బలమైన ఆహారం తిని ఈ వాక్యానుసారమైనటువంటి ఈ ఆహారము మనము తీసుకోకపోతే, ఈ వాక్యానుసారంగా జీవించకపోతే, ఆ బలమైన ఆహారము నువ్వు తీసుకున్నా కూడా నీకు ఏదో ఒక అనారోగ్యము వస్తుంది. నువ్వు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా వస్తుంది. COVID-19కి సంబంధించినటువంటి ఎన్ని రకాలమైన ఆహార పదార్థాలు తినమన్నా, ఎన్ని రకాల పళ్ళు తినమన్నా, ఈ వాక్య పద్ధతి ప్రకారంగా మనం బ్రతకకపోతే అది వచ్చి తీరుతుంది. ఎందుకంటే నా యేసయ్య రాయించాడు, నా తండ్రి రాయించాడు. సామెతల గ్రంథం 4:20 వచనం నుంచి రాయించాడు, ఈ వాక్యమును మీ యొక్క చెవులతో శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా ధ్యానించండి, హృదయంలో భద్రపరచుకోండి, దీని ప్రకారంగా ప్రవర్తించండి, అప్పుడు మీ సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగును అన్నాడు. క్రైస్తులో ఇక్కడి నుంచి, ఈ తల వెంట్రుక నుంచి నా అరికాలు గోటి వరకు అని సర్వ శరీరమునకు అంటే బయట ఉన్నటువంటి శరీరమునకును, లోపల ఉన్నటువంటి అవయవాలైన శరీరమునకు కూడా ఆరోగ్యము కలగచేయును. అది ముట్టకూడదు ఆజ్ఞాపించాను. కాబట్టి ఏది నిన్ను ముట్టకూడదు అంటే, ఈ రోజున మనం చేయాల్సింది ఏంది అని అంటే, ఎక్కడ నువ్వున్నా, ఏ పని చేస్తున్నా, పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా వస్తానని చెప్పి వెళ్ళాడు. అక్కడ మనకు స్థలము సిద్ధపరిచి, దాని కొరకు మాత్రమే ఇక్కడ మనము ఈ శరీరముతో, ఆత్మతో, మనస్ఫూర్తిగా, పట్టుదలతో, రోషముతో మనము పని చేస్తే, మాట తప్పకుండా మనము పని చేసుకుంటూ వెళ్ళిపోతే, తప్పకుండా ఈ లోకములో ఏది మనల్ని ముట్టదు అనేటటువంటి విషయం జ్ఞాపకం చేస్తూ 18వ వచనంలోనికి మనం వెళ్దాం. సరే, 16వ వచనంలోనికి మనం చూస్తే ఆమెకి ఇంకో మాట చెప్తూ ఉన్నాడు. అక్కడ ఆమె గురించి వేరే వారికి చెప్తున్నాడు. అంటే అక్కడ పని మీద అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనుటకు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవదని తన దాసులకు ఆజ్ఞాపించను. ఎంత మంచి దేవుడు మన దేవుడు. బోయజుగా చూడండి. ఈ బోయజులో నుంచే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు.
ఈ బోయజు వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చాడు అన్నటువంటి విషయాన్ని సమయంలో మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి అక్కడ ఆ యేసుక్రీస్తు యొక్క వంశావళి గురించి అక్కడ రాయిస్తే ఏమంటున్నాడో చూడండి. రూతు గ్రంథం చివరి అధ్యాయము, ఇదే రూతు గ్రంథంలో చివరి అధ్యాయంలో 18వ వచనంలో పెరస్సు వంశావళి ఏదనగా పెరస్సు ఎస్రోనును కనెను, ఎస్రోను రామును కనెను, రాము అమినాదాబును కనెను, అమినాదాబు నయసోపును కనెను, నయసోపు కల్మానును కనెను, షల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషయిను కనెను, యెషయి దావీదును కనెను, దావీదు కుమారుడు యేసు అని మత్తయి సువార్తలో రాయించెను. దేవునికి స్తోత్రం. కాబట్టి రూతు కాదండి, రూతు ఆత్మీయ సంఘమైన మనమే. బోయజు కాదండి, బోయజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా చూపిస్తున్నాడు. తోట కాదండి, తోటను నీ యొక్క సంఘముగాను పరిశుద్ధ గ్రంథములుగా మనకు చూపిస్తూ ఉన్నాడు. నీ సంఘములో ఈ పరిశుద్ధ గ్రంథములో మనం ఏమి ఏరుకుంటున్నాం? ఈ రోజున చూస్తే చాలా మంది వాగ్దానాలనే ఏరుకున్నాడు. చూడు, ఏం కావాలరా ఈ పరిశుద్ధ గ్రంథము అని అంటే తెల్లారి స్నానం చేస్తాడు, టవల్ కట్టుకుంటాడు, ఫోటో దగ్గర నిలబడతాడు, ఇట్లా ఇట్లుంటాడు, ఇలా బైబిల్ తీస్తాడు, ఇట్లా తీస్తాడు. కీర్తన వచ్చిందా ఆ దినం మంచి జరుగుతుంది. ఇంకే ఆ సామెతలు కదా యోగు గారికి వచ్చిందా అది మంచి జరగదు. అంటే ఏం వెతుకుతున్నారా ఈ గ్రంథంలో అంటే వాగ్దానాలు వెతుకుతూ ఉన్నారు. ఒక సహోదరుడు, ఒక పాస్టర్ గారు నాకు వాగ్దానం పంపించాడు. అదే వాగ్దానము నా ఇంటోళ్ళందరికీ పంపిస్తా, నా బంధువులందరికీ పంపిస్తా. అది కాదు ఏరుకోవాల్సింది, వాగ్దానాలు కాదు. ఆ వాగ్దానాలన్నీ కూడా ఎప్పుడు నెరవేర్పడానికి వస్తాయన్నాడు? ఈ నా మాటలు శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల ఈ దీవెనలన్నీ ఈ వాగ్దానములన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించునని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పాడు. నువ్వు తలగానే ఉండవు, తోకగా ఉండవు అని నాకు ఓ పాస్టర్ గారు నాకు వాగ్దానం పంపించాడు పొద్దున్నే 1 గంటకి. ఇది ఎవ్రీడే పంపిస్తాడు ఆ పాస్టర్ గారు నాకు డైలీ. ఆ పాస్టర్ గారు నాకు నువ్వు తలగానే ఉండవు కానీ తోకగా ఉండవు అని నాకు పంపగానే నేనేం చేస్తానంటే నా కొడుకు పాడేవిడికి పంపించేస్తాను. అదే వాగ్దానం. నా కుమార్తెకి పంపించేస్తా. ఇలా ఎవరికి పడితే నాకు తెలిసిన వాళ్ళందరికీ నా పాస్టర్ నాకు పంపించాడు, నేను పంపించేసా. ఏం పంపించాడు? నువ్వు తలగానే ఉండు కానీ తోకగా ఉండవు అని నాకు పంపించాడు. నేను ప్రొద్దున లేస్తే పడుకునేంత వరకు నా పరిస్థలంలో అన్ని అబద్ధాలే చెప్తా, అన్ని మోసాలే చేస్తా. ఈ వాక్యం అసలు ఆ దినంలో నేను వాక్యమే చదివాను. ఆ వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతికే అలవాటే నాకు లేదు. ఆ ద్వితీయోపదేశకాండంలో నుంచే పంపించాడు, 28వ అధ్యాయం నుంచే పంపించాడు ఆ వాగ్దానం. నువ్వు తలగానే ఉండు కానీ తోకగా ఉండవు. అది ఎవరికి రాశాడు? ఈ వాక్యమును శ్రద్ధగా వినేవారికి తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఈ వాక్య పద్ధతి ప్రకారంగా నడుచుకునేటటువంటి వారికి తలగానే ఉంటారు కానీ తోకగా ఉండవు. నాకు వచ్చింది వాగ్దానము, ఈ వాక్యమే శ్రద్ధగా వినను, శ్రద్ధగా చదవను. నేనే ఎవరైనా పాస్టర్తో మాట్లాడితే పొద్దున్న లేవగానే పాస్టర్తో మాట్లాడానుకో, నీ నోట్ల నుంచి వాసన వస్తుంది, నోరు కట్టుకొని రాపో అంటారు. అటువంటిది తెల్లారు లేస్తేనే బైబిల్ చదువుతాను. నా యేసుకు ఎంత వాసన వస్తుంది నోట్ల నుంచి? నీ ఎదుట ఉన్నాడు కాబట్టి నీ నోట్ల నుంచి వాసన వస్తుంది, పోయి కట్టుకుని అన్నాడు. కానీ యేసుని ఎదురుగానే ఉన్నాడు. నువ్వు వాక్యం చదివేటప్పుడు నీ నోట్ల నుంచి వాసన వస్తుంది, నీ హృదయంలో నుంచి వస్తుంది, నీ మనసులో నుంచి వస్తుంది, నీ తలంపులో నుంచి వస్తుంది. ప్రతి దాంట్లో కూడా దేవునికి అసహ్యం కలిగించేటటువంటి విషయాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు 15వ కీర్తనలో చదువుకున్నాం, ఆయన ఎవరిని అసహించుకుంటాడు? నీచులను అసహించుకుంటాడు. ఎవరు నీచులు? దేవుని వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతుకుతాము అని చెప్పి బ్రతకనటువంటి వారందరూ కూడా నీచులే. యోబును ఎందుకు అంతగా భయంకరంగా దేవుడు శిక్షించాడని మనము లైవ్లో చాలా రోజుల క్రితం మనం వాక్యం 9 అధ్యాయాల దాకా మనం వచ్చాం. ఆ తర్వాత మనం మరలా దేవుని చిత్తమైతే మరలా ప్రారంభిస్తాం. ఆ యోబును ఏం ఒప్పుకునేటట్టు చేశాడు? నేను నీచులను ప్రభువాను ఒప్పుకునేటట్టు చేశాడు. యోబు గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనంలోకి వస్తే అప్పుడు అన్నాడు, నేను నీచులను ప్రభువా ఏమని నేను నీకు ప్రత్యుత్తరం ఇస్తాను, నా నోటి మీద నేను వేలేసుకుంటానని అన్నాడు. ఎప్పుడు ఎదుటి వారి మీద మన తప్పులు వెతకడమే కానీ మన తప్పులను ఎప్పుడు కూడా మనం వెతుక్కో. అందుకే ఇక్కడ ఈ రూతు గ్రంథము ద్వారా మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, ఒక్కవేళ నువ్వు రూతులాగా గనక నీ జీవితాన్ని, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని సమర్పించుకుంటే నీ కొరకు కావలసినటువంటి వాటిని అక్కడ వదిలేయండి అని చెప్తున్నాడు. చూసారా? ఆమె కొరకు, ఆమె ఏరుకుంటుంది కాబట్టి ఆమె కొరకు ఆమెకు తెలియకుండా కొన్ని పరిగలను వదిలేయండి. నీ జీవితంలో నీ అవసరత ఏంటో యేసు తెలుసు, నీ అక్కర ఏంటో తెలుసు. నువ్వు నమ్మకంగా గనక దేవుని యొక్క పనిలో నువ్వు ఉంటే, ఈ వాక్య పద్ధతి ప్రకారంగా జీవిస్తే నీ కొరకు
నీ అవసరత ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరి ద్వారా ఆయన వదిలిపెట్టే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రూతు జీవితంలో అన్నికి అర్థం కాదు, రూతు చెయ్యి చాచి అడుక్కునేటటువంటి పరిస్థితి రాకుండా చేస్తున్నాడు. వదిలేయండి, వదిలేయండి. ఆమె ఏరుకోవటానికి వస్తే ఆమెకు అక్కడ కనబడాలి, ఆమెకు కావలసినటువంటిది. ఆమె 10 రూపాయలు కావాలని వస్తే 10 రూపాయలు కనబడాలి, ఆరోగ్యం కావాలని వస్తే ఆరోగ్యం కనబడాలి, నెమ్మది కావాలని వస్తే నెమ్మది కనబడాలి. కాబట్టి ఆమె వచ్చిన ప్రతిసారి కూడా ఆమెకు కావలసినది ఆమెకు దొరకాలి. వదిలేయండి. అంత చక్కటి మాట మరలా చదువుతాను, వినండి. మరియు ఆమె కొరకు, రూతు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం, మరియు ఆమె కొరకు పిడికిళ్ళు పడవేసి, నీ చేతిలో పిడికిళ్ళు పరిగెను తీసుకొని ఆమె కొరకు పడేయండి అమ్మా. సో నీ కొరకు ఏదో ఒక చెయ్యిని దేవుడు నీ అవస్థ కొరకు నువ్వు అడగక ముందే సిద్ధంగా ఉంచుతాడు. బట్ ఓన్లీ థింగ్, నువ్వు పని చేసే చోట, నువ్వు ఉండే ఇంట్లో, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా ఒక్కటే చేయమంటున్నాడు. పునరుత్థానుడైన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశాన్ని ఈ జీవితంలో, ప్రవర్తనలో చూపించింది. క్రైస్తవం అదొక్కటి చేస్తే చాలు. ఇక్కడ తను అదే చేస్తాను, ప్రవర్తనలో చూపిస్తాను. అది వదిలిపోయి అది మాత్రమే చెప్పట్లేదు. ఇంకేమంటున్నాడు చూడండి అక్కడ, ఆమెను గద్దింపవదని తన దాసులకు ఆజ్ఞాపించను. ఎవ్వరు కూడా ఆమెను గద్దించటానికి వీలు లేదు, ఎవ్వరు కూడా ఆమెను తిట్టడానికి వీలు లేదు, ఆమె జోలికి ఎవరు కూడా పోవటానికి. ఆ రోజున రూతు మాత్రమే కాదు, రూతులాగా నేను బ్రతికినా, నా కుటుంబం బ్రతికినా, నువ్వు బ్రతికినా, నీ కుటుంబం బ్రతికినా, ఈ మాటలు నీకు, నీ కుటుంబానికి, నాకు, నా కుటుంబానికి, మన సంఘానికి కూడా వర్తిస్తాయి. సో ఇక్కడ ఉన్నటువంటి విధంగా ఏదో ఒక నీ జోలికి వస్తున్నట్లయితే మనలోనే ఏదో లోపం ఉందని తెలుసుకొని ఆ లోపమును మనం సరి చేసుకుంటే ఆ తిట్టిన వాడే, ఆ గద్దించిన వాడే, ఆ వెలివేసిన వాడే మరలా మనల్ని గౌరవిస్తాడు, మరలా మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాడు. దీనికి సాదృశ్యంగా మీకు శద్రక్ మేషక్ అబేద్నెగోను తీసుకోండి, దానియేలును తీసుకోండి. ఏ రాజు అయితే వేయించాడో అదే రాజు వారిని గౌరవించాడా లేదా? అదే రాజు బయటికి పిలిచాడా లేదా? వీళ్ళ దేవుడే నిజమైనటువంటి దేవుడని అదే నోటితో సాక్ష్యం చెప్పించాడా, చెప్పించలేదా? ఎందుకు? వారు పనిచేస్తున్న చోట్లో వారు నమ్మకంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో COVID-19 గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో అంతకంటే ఎక్కువగా యేసు రహస్య రాకడ గురించి మాట్లాడుకోండి. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితుల గురించి మాట్లాడుకోవటం కాదు. వాళ్ళకు వచ్చిందంట, వీళ్ళకి వచ్చిందంట, ఎదుటింటోళ్ళకి వచ్చింది, పక్కింటోళ్ళకి వచ్చింది, వీళ్ళకి వచ్చింది, వాళ్ళకి వచ్చింది. అది వస్తుంది, పోతుంది, లేకపోతే సస్తుంది. కానీ యేసయ్య వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు. ఒక్కసారి యేసయ్య వచ్చాడా ఇక నీ జీవితంలో క్షమాపణ అనేది లేదు. క్షమించబడి క్షమాపణకు తగినటువంటి విధంగా బ్రతికితేనే యేసయ్య వస్తే రెండవ మరణము అనే నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్తాం. కానీ కాబట్టి COVID-19 వచ్చింది అన్న భయానికంటే యేసు వచ్చాడు అన్న భయంతో బ్రతకండి. యేసు వస్తాడు అన్న భయంతో బ్రతకకండి, యేసు వచ్చాడు అన్న భయంతో. యేసు నీ జీవితంలోకి వస్తే, యేసు నీ ఇంట్లోనికి వస్తే నువ్వు పాపం చెయ్యవు. యేసు ఎదుటిగా ఎవడు పాపం చెయ్యడు. ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక పని చేస్తున్నటువంటి ఒక స్త్రీని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక స్త్రీ గురించి మనకు చూపిస్తాడు. 9వ అధ్యాయం 36వ వచనం నుంచి చూస్తే ఇక్కడ ఒక స్త్రీ, పని చేస్తున్నటువంటి ఒక స్త్రీని చూపిస్తాడు. యొప్పే అనేటటువంటి ప్రాంతంలో తబిత అనేటటువంటి ఒక శిష్యురాలు ఉంది. ఆమెకు భాషాంతరమున దొర్కా అని కూడా పేరు పెట్టబడి ఉంది. 36వ వచనం, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం చదవడమా. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఏం చేసింది? బహుగా ఏం చేసింది? నీవు నీ పని స్థలములో, నీవు నీ ఇంట్లో ఉంటున్న స్థలములో, నువ్వు వెళుతున్నటువంటి ప్రతి స్థలములో నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబం ఏం చేస్తుంది? నేనేం చేస్తున్నాను? నా కుటుంబం ఏం చేస్తుంది? కయ్యూనుతో దేవుడు ఏం చెప్పాడు?
అదే దొర్కా చేస్తా ఉంది. దొర్కా అని మారుపేరు కలిగినటువంటి స్థబిత చేస్తా ఉంది. ఏం చేస్తా ఉంది? కయ్యూను, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని కయ్యూనుతో చెప్తే, కయ్యూను సత్క్రియ చేయలేదు. కానీ కొత్త నిబంధనలో తబిత అనేటటువంటి ఇంకొక పేరు కలిగిన దొర్కా సత్క్రియలు చేస్తూ ఉంది. క్రైస్తవం అంతేకాదు ధర్మకార్యములను చేస్తూ ఉంది. ధర్మకార్యము అనంటే అవసరతగా అక్కరగా ఉన్నటువంటి వారికి డబ్బు ఇవ్వటమే కాదు, తిండి పెట్టడమే కాదు. ధర్మకార్యము అంటే దీనికి పేరుంది. ఈ పరిశుద్ధ గ్రంథానికి పాత నిబంధనకు ఒక పేరుంది, 5 పుస్తకాలకు ఒక పేరుంది, ధర్మశాస్త్రము అని. దీనికి ధర్మశాస్త్రము అని పేరు పెట్టారు. కాబట్టి ధర్మ కార్యములు బహుగా చేస్తుంది అని అంటే ధర్మశాస్త్రములో ఉన్న దేవుని పద్ధతి ప్రకారంగా బ్రతికే జీవితాన్ని బహుగా చేస్తుంది అని అర్థం. ధర్మకార్యములు చేస్తుంది అంటే అది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చేస్తూ ఉంది, వంట బాగా చేస్తూ ఉంది. వంట బాగా చేసుకుంటూనే ఈ వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతకటం కూడా బాగా చేస్తుందండి. ఎక్కడికి వెళ్ళినా మంచిదే తీసుకుంటాంగా. చెడిపోయినటువంటి వంకాయలు కొనుక్కోరుగా, పుచ్చిపోయినటువంటి బెండకాయలు తీసుకోరుగా. నువ్వు ఇచ్చే డబ్బుకు తగినటువంటి విధంగా అక్కడ మంచిది నీకు రావాలని ఆశపడతావు. అలాగే ఆయన డబ్బుకు సాదృశ్యమైనటువంటి వెలకట్టలేనటువంటి రక్తమును ఇచ్చి మంచి వారిని కొనుక్కుంటున్నాడు. పరిశుద్ధమైన జీవితం కలిగిన వారిని కొనుక్కోవాలనుకుంటున్నాడు. క్రైస్తవులను కాదు, యూదులను కాదు, ఇజ్రాయేళ్లను కాదు, ప్రపంచంలో మతము కలిగినటువంటి వారిని ఆయన కొనుక్కొని పెళ్లి చేసుకోవడానికి రావటం లేదు. ఈ వాక్య పద్ధతి ప్రకారంగా పాపమును విడిచిపెట్టి పాపమేంటో తెలుసుకుని పాపం జొలిగిపోకుండా పరిశుద్ధమైనటువంటి వాక్య పద్ధతి ప్రకారంగా పరిశుద్ధంగా జీవించే ఆ మంచి వారిని మాత్రమే. నీవెలా మంచి వస్తువు కొనుక్కోవాలనుకుంటావో, మంచిది కొనుక్కోవాలనుకుంటావో, నీ కష్టాజితమనిచ్చి యేసు కష్టాజితమైనటువంటి రక్తమనిచ్చి కూడా మంచి వారిని తీసుకోవడానికి అని వస్తూ ఉన్నాడు. అందుకే భక్తుడు 125వ కీర్తనను రాస్తుంటాడు, మంచి వారికి మేలు చేయుమని అంటాడు. అందరికీ మేలు చేయమని అడగడు, మంచి వారికి మేలు చేయము అంటాడు. ఈ భూమి మీద ఎవరికంటే వాడిని పెడతాం. నా వాళ్ళు అని నాకు అనిపించింది అనుకోండి, ఆడు మంచోడైనా చెడ్డవాడైనా ఆయనకింత తిండి పెడతాను, ఆయనకి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. కానీ దావీదు అంటున్నాడు, మంచి వారికి మాత్రమే, యథార్థ పరులకు మాత్రమే మేలు చేయు. సో ఈమె సత్క్రియలు చేస్తుంది, ధర్మకార్యములు కూడా బహుగా చేస్తూ ఉంది. అయితే ఒక రోజున తన ఇంట్లో ఒక అశుభం జరిగిపోయింది. తను అనుకోనటువంటి సంఘటన జరిగింది. తను ఇష్టపడేటటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు. అదే దేవుని బిడ్డలకే కష్టాలు వస్తాయి, సత్క్రియలు చేసేవారికి, ఈ పరిశుద్ధ గ్రంథం అనే ధర్మకార్యాలు నెరవేర్చే వారికే గుండె పగిలిపోయేటటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఆనందంగా ఉంటావో నీకు తెలియదు, ఎప్పుడు బాధగా ఉంటావో నీకు తెలియదు. ఇక నా జీవితం బాగుపడింది, ఇక నేను సంతోషంగానే ఉంటాను అనుకుంటావు. ఆ మరుక్షణమే వెంటనే నీకు బాధ కలుగుతుంది. అయ్యో నా దేవుడు నేను చెయ్యి విడిచిపెట్టేసాడేమో, అయ్యో నేనేదైనా తప్పు చేశానేమో, అయ్యో నేనేమైనా పాపం చేశానేమో అనుకుంటావు. కానీ సత్క్రియలు చేస్తున్న నీకే కష్టాలు వస్తాయి, ధర్మకార్యాలు నెరవేరుస్తున్న నీకే బాధలు వస్తాయి, వేదనలు వస్తాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. చూడండి అక్కడ ఏం జరుగుతుందో. ఆ దినములందు ఆమె కాయిలా పడిపోగా చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత చదవడమా పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడుము చేయక తన యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారి మేడగదిలో అతనిని తీసుకొని వచ్చింది. చూసారమ్మా, ఇంత మంచి బ్రతుకుతున్నటువంటి తన జీవితంలో ఈ లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి తనకు కలిగింది. అంటే తను మాత్రమే చేసి ఇప్పుడు కుటుంబాన్ని పోషించాలి. ఎందుకు? తన ఇంటి వారిలో ఒకరు చనిపోయారు,
తను చనిపోతే ఇంటి వారిలో ఒకరు ఇష్టపడ్డ వారు చనిపోయారు అని ఎందుకంటే తన మీదనే ఆధారపడినటువంటి కుటుంబం. ఇప్పుడు తనే లేకుండా పోతే ఈ కుటుంబం అంతా ఏం కావాలి? అయితే ఈ వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి జీవితము దేవుడు ముగించలేదు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో సక్రియలు చేసుకుంటూ వెళ్ళిపో. ధర్మకార్యములనే పరిశుద్ధ వాక్య పద్ధతి ప్రకారంగా నువ్వు బ్రతుకుతూ వెళ్ళిపో. నీ జీవితంలో ఎలాంటివి బాధ, వేదనలు, ఆర్థిక ఇబ్బంది ఎలాంటివి వచ్చినా అవి ఎలా వచ్చాయో అలాగే నీ దారిలో నుంచి అవి వెళ్ళిపోయి నీకు దారిని ఇవ్వకపోతే అడుగు. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఒక్కసారి నీ జీవితాన్ని తిరిగా చూసుకో. ఒక్కసారి తిరిగి చూసుకుంటే ఎన్ని వచ్చాయి నీ జీవితంలో, అవన్నీ నీ జీవితంలో అలాగే లేవు. వచ్చినవి వచ్చినట్టుగా దేవుడు వాటిని తొలగింపచేసి నీ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నాడు. అలా అని నీ జీవితంలోకి అసలు సమస్యలే రాకుండా ఉండవు కాదు, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అయితే దానికి పరిష్కారము కూడా ఉంటుంది. ఎంత మంచి సాక్ష్యం సంపాదించుకుందో చూడండి. ఈ స్త్రీ చనిపోతే పేతురు దగ్గరకు వచ్చి వారు ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నారో చూడండి. ఈరోజు నీకు ఈ సాక్ష్యం ఉందా? పనిచేయడం చోట ఈ సాక్ష్యం ఉందా? నువ్వు వెళుతున్న ప్రతి చోట ఈ సాక్ష్యం ఉందా? ఏడ్చుచున్నప్పుడు 40వ వచనంలో పేతురు అందరినీ విధవరాలను వచ్చి ఏడ్చుచు దొర్క తనతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతడి ఎదుట నిలిచిరి. ఆమె ఎంత మంచి పనులు చేస్తూ ఉందో, దేవుని యొక్క సేవకులకు ఎలాంటి అవసరతలక్కలు తీరుస్తుందో ఇవన్నీ కూడా పేతురుకు చెప్పినప్పుడు అందరినీ బయటికి పొమ్మని చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందరినీ బయటికి పొమ్మని చెప్పి పరిశుద్ధులను మాత్రమే లోపలికి రమ్మంటున్నాడు. దేవుని వాక్య పద్ధతి ప్రకారం బ్రతుకుతున్న వారిని మాత్రమే పేతురు లోపలికి రమ్మంటున్నాడు. ఈ రోజున నీ ఇంటికి ఎవరిని పిలుచుకుంటున్నావు? నీ జీవితంలోనికి ఎవరిని రమ్మంటున్నావు? నువ్వు చేస్తున్న ఉద్యోగ స్థలంలో నీ ఫ్రెండ్స్ ఎవరై ఉన్నారు? నీ స్నేహితులు ఎవరై ఉన్నారు? నీ బంధువులు ఎవరై ఉన్నారు? చూడండి అక్కడ ఏం చేస్తున్నాడో చూడు. పేతురు అందరినీ వెలుకలకు పంపి మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసి శవముపై తిరిగి. అందుకే మనం మొదటి పాట పాడుకున్నాం, మోకాళ్ళ అనుభవం నీకున్నదా, ఇసుకగా ప్రార్థన చేసే మనస్సు నీకున్నా. ఆమె వైపు తిరిగి కవిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చున్నాను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించను. దేవునికి స్తోత్రం. ప్రయత్నిస్తున్నాం. అందరినీ బయటికి పంపించాడు. పోయినటువంటి ప్రాణమును, పోయినటువంటి డబ్బును, పోయిన ఆరోగ్యమును, పోయినటువంటి శాంతిని, పోయిన సమాధానమును అన్నిటినీ కూడా మరలా ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు అంటున్నాడు, అమ్మ ఇక మీదట నువ్వు ఎవరితో బ్రతకాలి అని అంటే పరిశుద్ధులతో బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నీతిమంతులతో బ్రతకాలి, యథార్థవంతులతో ఉండాలని వారిని పిలిచి వారికి అప్పగించాడు. మరలా చదువుతున్నాను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. సో ఈ రోజున మనల్ని ఎవరికి అప్పగిస్తూ ఉన్నాడంటే రూతుతో చెప్తూ ఉన్నాడు, అమ్మ ఈ తోటలో ఎవరిని పడితే వారిని వెంబడించకు, సరి అయినటువంటి విధముగా వాక్య పద్ధతి ప్రకారంగా ఈ తోటలో పనిచేస్తున్నటువంటి వారిని మాత్రమే వెంబడించు అని రూతుకు చెప్పాడు. అలాగే ఈ చనిపోయిన తర్వాత తిరిగి ప్రాణం ఇచ్చి మళ్ళీ చెప్తున్నాడు, అమ్మా నువ్వు పరిశుద్ధులతోనే నువ్వు. కన్న తల్లి అయినటువంటి మరియను ఎవరికి అప్పగించాడంటే అందులో మనం గుర్తుపెట్టే వాక్యం ధ్యానించాం. యేసు తర్వాత పుట్టినటువంటి వారు లేరా? మరియకి పిల్లలు లేరా? ఉన్నారు. కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఉన్నాక కూడా యేసు ఆ తల్లిని ఎవరికి అప్పగిస్తున్నారండి? యేసు చేత అమితముగా ప్రేమించబడినటువంటి పరిశుద్ధుడు అని నమ్మినటువంటి యోహానుకు అప్పగిస్తున్నాడు. ఆ తల్లిని యోహానుకు అప్పగిస్తున్నాడు, తన శిష్యునికి అప్పగిస్తూ ఉంటాడు. ఈ రోజున నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా పరిశుద్ధంగా బ్రతికేటటువంటి వారికి అప్పగించింది. నువ్వు ఎవరిని కలుసుకుని, నీ బంధువులను కలుసుకుని, నీ స్నేహితులు కలుసుకున్నా, వారితో నువ్వు కొంత సమయం గడుపుతున్నా, వారు పరిశుద్ధులై ఉన్నారు, వారు నీతిమంతులై ఉండాలి, వారు వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతకాలి అని ఆసక్తి కలిగి ఉండాలి.
అలా పరిశుద్ధులతో బతుకుమంటున్నావు, పరిశుద్ధులతో స్నేహం చేయమంటున్నావు. అలా పరిశుద్ధులు ఎవరుంటారన్న భూమి మీద? ఈ ప్రపంచంలోనే పరిశుద్ధమైన నీతివంతమైన జీవితం జీవించే వాళ్ళు ఉండరు కదా అంటే ఎందుకుండరండి? ఎందుకుండరండి? పచ్చకామన్న వాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుందంటారు. కాబట్టి నేను పరిశుద్ధున్నైతే ఎదుటి వారిలో కూడా పరిశుద్ధతనే నేను చూస్తాను. కనీసం వారు పరిశుద్ధులుగా లేరు కాబట్టి పరిశుద్ధమైన జీవితం జీవించడానికైనా నేను ప్రయాసపడాలి, నేను కష్టపడాలి. సో ఆ విధంగా ఇక్కడ ఈ అపోస్తలుల కార్యంలో చూపిస్తూ చివరిలో సువార్తల్లోనికి మనం వెళ్ళినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 14 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ శిష్యులకు ఈ 40 దినాలలో 3వసారి ప్రత్యక్షమవుతాడు. ఎక్కడ ప్రత్యక్షమవుతున్నాడంటే వీళ్ళు ఇంత 2 సార్లు వారికి కనబడ్డప్పటికీ 2 సార్లు వారికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ కూడా మరి ఎంతో ఆనందపడ్డప్పటికీ కూడా మరలా వీళ్ళు కలిసి ఎక్కడికి వెళ్ళారా అంటే సముద్రంలోనికి చేపలు పట్టడానికి వెళ్ళారు. ఈ పోయినోడు మామూలుగా పోకుండా ఈ పేతురు ఏం చేస్తున్నాడంటే నేను చేపలు పట్టడానికి పోతున్నాను అని అన్నాడు. నేను చేపలు పట్టడానికి పోతున్నానంటే మేము కూడా వస్తాము అని అన్నాడు. నేను చర్చికి పోతున్నానంటే మేము కూడా వస్తామంటాడు వాడన్నా. నేను ప్రేయర్కి పోతున్నానంటే మేము కూడా వస్తామంట. ఈరోజు ప్రేయర్కి పోయేటప్పుడు లేదు, ప్రేయర్కి పెట్టించుకునేటప్పుడు లేదు, ఏది లేదు. ఎవరికి వాడే సొంత నిర్ణయాలు తీసుకోవటం, ఎవరికి వాడే కష్టాలు తెచ్చుకోవటం, మళ్ళీ బాధలు తెచ్చుకోవడం, మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ దేవా అంటే మళ్ళీ వెతుక్కోవటం. ఇప్పుడు చూడండి, ఇక్కడ పేతురుని పిలుచుకుందామా? అక్కడ ఉన్నవారు పేతురుని ఇంటికి పిలుచుకున్నారు. పేతురుని ఇంటికి పిలుచుకోకపోయి ఉంటే ఆవిడ ప్రాణం మరలా వచ్చేది కాదుగా. ఆమె గురించి పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన సాక్ష్యం రాసి పెట్టేది కాదుగా. మరి నీ ఇంటికి ఎవరు వస్తున్నారు? ఎన్నిసార్లు పిలిపించుకుంటున్నావు నువ్వు? బ్రతిమిలాడాలి. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తే సరిపోదండి. జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అనేకమైనవి ఉన్నాయి. 2 సార్లు వారు కలిశాడు. పునరుత్థానుడైనటువంటి దినమున కలిశాడు సాయంకాలం వారిని. ఆ తర్వాత లాస్ట్ సండే కలిశాడు 8వ దినమున తోమా విషయంలో. మరలా 3వసారి ఎందుకు రావాల్సి వచ్చింది అని అంటే మరలా వారికి ఈ బ్రతుకు తెరువు గురించే, ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇదే పిచ్చి. వాళ్ళకు మాత్రం కాదు, మనకు ఇదే పిచ్చి ఉండాలి. ఈ పిచ్చి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏ బట్ట కట్టుకో, ఈ పిచ్చి ఉండాలి. ఈ పిచ్చి కంటే ఎక్కువ పిచ్చి ఈ వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతకాలి అనే పిచ్చి ఉండాలి. దేవుని స్తోత్రం. మనల్ని చూసి పిచ్చోడు అనాలి. ఈడేంద్ర మన దగ్గరికి రమ్మంటే రాడేంద్ర అని పిచ్చి ఉండాలి. దేవునికి పిచ్చి పట్టింది వీనికి అనాలి. కాబట్టి ఇక్కడ ఈ నేను పోతాను అని అంటే మిగతా వాళ్ళు కూడా మేము వస్తాము అని అన్నారు. చూడండి, అక్కడ నేను చదువుతాను 21వ అధ్యాయం 2వ వచనం. సీమోను పేతురును, దిదుమారబడినటువంటి తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతానియేలు, జెబెదయి కుమారును, ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చదమనిరి. అన్న తోమ కూడా ఉన్నాడటమ్మా. ఏ తోమానైతే లాస్ట్ సండే కలుసుకున్నాడు, లాస్ట్ సండే అన్నాడు నీవు నా యొక్క గాయాలలో వ్రేలు పెట్టి నమ్ముతానన్నావు కదా, ఇగో చేతులు దాస్తున్నాను, ఇగో ప్రక్కన చూపిస్తున్నాను, నీ వ్రేలు పెట్టు నమ్మ అంటే అతడు వ్రేలు పెట్టకుండానే నమ్మాడు. నువ్వు చూసి నమ్మావు గనక చూడక నమ్మిన వారు ధన్యులని మన గురించి చెప్పించినటువంటి ఆ తోమా కూడా పేతురుతో చేపలు పట్టి పోతుంది. వల్ల మన ఒక్క చేపలన్నా దొరికిందా అంటే దొరకలేదు. ఎందుకు దొరుకుతుంది? ఆ రాత్రంతా ప్రయాసపడతా ఉన్నారట. ఎవరు లేకుండా? యేసు లేకుండా. పునరుత్థానుడైనటువంటి యేసు చెప్పిన ఉద్దేశపూర్వకమైనటువంటి బ్రతుకు లేకుండా ఉంది గనక, యేసు ఉద్దేశానుసారమైన బ్రతుకు మన ఇంట్లో ఉంటే ఆమె గురించి ఆమెకు కావలసినవి ఆమె దారిలోనే వదిలేయండి. బోయజు రూతు చరిత్రలో దారిలోనే ఆమె కావలసినవి దొరకాలి. ఇక్కడ చూడండి, బోయజు అనే యేసు లేడు. యేసు యొక్క ఉద్దేశానుసారమైన జీవితం లేదు. ఏమైనా వాక్యం లేకుండా కష్టపడాలి, వాక్యానుసారంగా బ్రతకకుండా ప్రయాసపడితే ఒక్క శాప దొరకలేదండి. నీ జీవితంలో ఏమీ సాధించలేవు. మాటిస్తావు, మాట తప్పుతావు. ఒక్కసారి మాట ఇచ్చావంటే మాట తప్పకుండా బ్రతికింపచేస్తాడు. యేసు
కలిగిన జీవితం వల్ల ఉంటే ఒక్క చేప కూడా దొరకలేదు. ఒడ్డుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు చీకట్లో, ఒడ్డు నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయలారా ఏం చేస్తూ ఉన్నారయ్యా, మీ దగ్గర తినడానికి ఒక రొట్టెనైనా ఉందా, ఏమైనా ఉందా అంటే ఏమీ లేదయ్యా, ఏమీ లేదయ్యా అన్నాడు. ఎవరో కూడా గుర్తుపడతలేరు, ఏం లేదు మా దగ్గర అంటే. అప్పుడు ఆ ఒడ్డున ఉన్నటువంటి యేసు, వీరు యేసు అని గుర్తుపట్టలేదు, ఎవరో మాట్లాడుతున్నాడు మనతో అని. అప్పుడు ఆయన అన్నాడు, అక్కడ ఒడ్డు మీద నుంచి అంటున్నాడు, మీ కుడి ప్రక్కన ఒక్కసారి వేసి చూడండి, మీ కుడి ప్రక్కన ఒక్కసారి వేసి చూడండి. కాబట్టి అక్కడ మాట ఏంటంటే కుడి ప్రక్కన ఒకసారి వేసి చూడంటే ఆ ఒడ్డున ఉన్నవాడు ఎవడో వీరికి తెలియదు. ఆయన మాట విని వారు అలా చేస్తున్నారు. కానీ ఈ రోజున నీ బ్రతుకును మార్చుకోమని చెప్తుంది ఎవరో నీకు తెలుసు. నీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరో నీకు తెలుసు. నీ కొరకు మరలా ఎవరు రానయ్యున్నారో నీకు తెలుసు. ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరు రాయించారో నీకు తెలుసు. ఇక్కడ ఈ వరప్రసాదన్న నిలబడి మాట్లాడుతున్న ఈ మాటలు వరప్రసాదన్నవి కావు, ఇవి దేవుని మాటలే అని నీకు తెలుసు. ఎవరో చెప్పిన మాట విని వారికి ఏమి దొరకకపోతే వారు వెయ్యమన్న చోట వారు వేస్తే, ఈరోజు ఎవరు మాట్లాడుతున్నాడో తెలిసి కూడా నీ బ్రతుకును మార్చుకోకపోతే, నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే, నీ జీవితంలో ఏది సాధించలేవు. ఏమీ నీ జీవితంలో ఉండదు. అశాంతి, అసమాధానం, అనారోగ్యం, ఇలాగే నీ జీవితం అంతా కూడా ఉంటుంది. ఈరోజు చూడండి, ఎవరినైనా మీరు చూడండి, ఎలా ఉన్నారు బ్రదర్ అంటే, ఎలా ఉన్నారు సిస్టర్ అంటే, స్టార్టింగ్ అడగగానే బాగానే ఉన్నాను బెటర్, బాగానే ఉన్నాను అని అంటారు. వారితో ఇంకొక 10-15 నిమిషాల సమయాన్ని గడపండి, ఇంకొక అరగంట గంట సమయాన్ని వారితో గడిపి ఆ తర్వాత మాట్లాడండి. అప్పుడు చెప్తారు, నా కొడుకు ఇట్లనే, నా బిడ్డ ఇట్లనే, నా అల్లుడు ఇట్లనే, నా కోడలు ఇట్లనే, నా ఇల్లు నరకం అయిపోయింది. మరి ముందు బాగున్నావంటే బాగున్నా, తర్వాత కారణం ఈ వాక్య పద్ధతి ప్రకారంగా మనం పెరగలేదు, ఈ వాక్య పద్ధతి ప్రకారంగా మనం పెంచలేదు, ఈ వాక్య పద్ధతి ప్రకారంగా కుటుంబాలు లేవు కనుక, ఎవరిష్ట ప్రకారంగా వారు ఉంది కనుక ఏమీ లేదు. ఎవడో తెలియనటువంటి వ్యక్తి కుడి ప్రక్కన వేయమంటే వారు కుడి ప్రక్కన వేస్తే ఏం జరిగిందో చూడండి అమ్మ. 5వ వచనం, పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గనక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఎప్పుడు గుర్తుపట్టారు? వల వేసిన తర్వాత, విస్తారమైన చేపలు వలలో పడిన తర్వాత యేసు చేత ప్రేమించబడిన శిష్యుడు గుర్తుపడుతూ ఉన్నాడు, ఆయన ప్రభువు సుమి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువు సుమి. లేచిన తర్వాత 2 సార్లు ఆయన మనకు ప్రత్యక్షమైనటువంటి ప్రభువు సుమి. తెలియకుండా ఆయన చెప్తున్నవాడు ఎవడో తెలియకుండా మాట విన్నారండి. ఈ రోజున తెలిసి మనం మాట వింటే ఎంత బాగుంటుంది. నీ జీవితంలో విస్తారమైనటువంటి దీవెనలు అనుభవిస్తాం, విస్తారమైన ఆశీర్వాదాలు అనుభవిస్తాం. చాలు ప్రభువా అంటే కూడా నీకు ఇస్తూనే ఉంటాడు. జనాలు చూసి ఆశ్చర్యపోవాలి, జనాలు చూసి ఈర్ష్యపడాలి నీ మీద. ఏంది అసలు ఎట్లా జరుగుతుంది వీళ్ళ ఇంట్లో, ఇంతగానో ఆశీర్వాదాలు ఎలా వస్తున్నాయి, ఇంత చక్కగా ఎలా ఉండగలుగుతూ ఉన్నారు అని ఆశ్చర్యపోయినప్పుడు మన నుంచి సాక్ష్యం రావాలి. రూతులాగా బ్రతుకుతున్నాను కనుక, రూతులాగా ప్రయాసపడుతున్నాను కనుక, ఒక దొరకలాగా సత్క్రియలు ధర్మకార్యములు బహుగా చేస్తూ ఉన్నాను కనుక. 3వది, ఎవ్వరు మంచి చెప్పినా అది ప్రభు మాటగా స్వీకరిస్తున్నాను కనుక. దారిలో పోతూ ఉంటాను, దారిలో పోతూ ఉంటుంటే ఆ దారి ప్రక్కన ఎవడో నాకు ముక్కు తెలియనోడు చెప్తాడు, బ్రదర్ అంటే కాస్త ముందు రోడ్డు మీద ఆయిల్ పడ్డది, కాస్త చూసి వెళ్ళు అంటాడు. నువ్వు ఓడిపోయి నాకు చెప్పేదని నేను అలాగే వెహికల్ని అదే స్పీడ్లో తీసుకెళ్ళాను అనుకోండి, నిజంగానే అక్కడ ఆయిల్ ఉంది. ఆ దగ్గర పోయిన తర్వాత స్పీడ్ కంట్రోల్ కాదు, ఆయిల్లో స్కిట్ అయిపోతాము, పడిపోతాను కూడా. ఒకసారి రిస్కీలో ఆఫీస్కి తీసుకెళ్తున్నప్పుడు అలాగే జరిగింది. ముందు చాలామంది పడిపోయారు. అక్కడ
చాలామంది ముందు జాగ్రత్త వెళ్ళండి అని చెప్పారు. మేము జాగ్రత్త పడ్డాం, వాళ్ళ మాట విన్నాం. నువ్వు ఓడిపోయావు మేము అడగలేదు. మూడో వ్యక్తి చెప్తున్నారు, అక్కడ ఆయిల్ పడింది బ్రదర్, అక్కడ చాలామంది పడిపోతున్నారు అన్నప్పుడు మేము వెళ్తున్నప్పుడు మాకు దారిలో ఆపి మాకు చెప్పారు, కాస్త స్లో చేసి జాగ్రత్తగా వెళ్ళాం. మేము పడలేదు. ఆ చెప్పేవాడు నావాడా, నా ఇంటోడా, నా బంధువా చూడలేదు. అలాగే నీ పాపముని ఎత్తి చూపించేవాడు, నీ తప్పును ఎత్తి చూపించేవాడు, నీ ప్రవర్తన సరిగా లేదని ఎవరు చెప్పినా, నీ భర్త చెప్పినా, భార్య చెప్పినా, బంధువు చెప్పినా, బయటోడు చెప్పినా, సేవకుడు చెప్పినా, ఎవరు చెప్పినా అది తప్పు అని నీకు తెలిసినప్పుడు ఆ తప్పును మానుకోవాల్సిందే, ఆ పాపమును మానుకోవాల్సిందే. అలా జరిగితేనే భూమి మీద విస్తారమైన దీవెనలు అనుభవిస్తావు. ఎవరి దగ్గర చెయ్యి చాచకుండానే నీ కొరకు ఏ చేతిని నీ అవసరత కొరకు వదిలేయమని ఋతు విషయంలో చెప్పాడు. అలా నీ ఆయుష్కాలం అంతా కూడా నీ అవసరత కొరకు ఎక్కడో ఒక దగ్గర అది సిద్ధంగా ఉంచుతాడు. ఈ లోకములో నీ జీవితంలో కావలసినవన్నీ కూడా సమకూరుస్తాడు. ఆరోగ్యవంతుడిగా దీర్ఘాయుగ తృప్తితో నిత్య పరలోక రాజ్య భాగ్యాన్ని కూడా ఆయన ఇస్తాడు. కాబట్టి కోవిడ్-19 వచ్చింది, ఆరాధనలు ఆగిపోయాయి. కోవిడ్-19 వచ్చింది, సంఘాలు మూయబడ్డాయి. కోవిడ్-19 వచ్చింది, అన్నీ దేవునికి సంబంధించినవి వెళ్ళలేదు. నేను మునప్పుడు చెప్పాను, లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఆలయాలు కట్టుకున్నారు. బ్రహ్మాండమైనటువంటి మెగా చర్చ్లను కూడా కట్టుకున్నారు. మరి ఈ రోజున కనబడని ఒక రోగం నిన్ను ఆలయానికి వెళ్ళకుండా, కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్నటువంటి ఆలయానికి నన్ను మనల్ని వెళ్ళకుండా గేట్లు మూసేశారండి. మరి నీ కోట్ల రూపాయలు ఏమైంది? నీ కానుకలు ఏమయ్యాయి? నీ డొనేషన్లు ఏమయ్యాయి? ఆ తలుపులు మూసేశారు. ఆ ఆలయపు తలుపులు ఎందుకు మూసేశారో తెలుసా? నువ్వు వెళ్ళకుండా, నీవు కట్టుకున్నా, నీవు డొనేషన్ ఇచ్చిన ఆలయం తలుపులు ఎందుకు మూసేశారు? ఎందుకు ఆరాధన రాకుండా చేశాడు? కనబడని వాటికి ఒక రోగాన్ని దేవుడు పంపించంటే, దేవుని ఆలయమై ఉన్నటువంటి ఈ దేహపు యొక్క హృదయపు యొక్క తలుపులను మూసేశారు కనుక, యేసు మీ జీవితంలోకి వస్తారంటే మీ తలుపులు మూసేశారు కనుక, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు, నేను తలుపు వద్ద నిలుచుండి తలుపు తట్టుచు ఉన్నాను. ఎవడైనాను ఆ స్వరము విని తలుపు తీసినలా నేను వాని లోపలికి వస్తాను, నేను వానితో కలిసి భోజనం చేస్తాను. హీస్ నాకింగ్ యువర్ డోర్. నువ్వు తెరవడం లేదు కనుక, నీ జీవితంలోనికి వాక్యమై ఉన్నటువంటి యేసును చేర్చుకోవడానికి నీ హృదయాన్ని తెరవలేదు, నీ జీవితాన్ని ఇవ్వలేదు కనుక, నువ్వు కట్టుకున్నా, మీరు కట్టుకున్నా ఆ ఆలయంలో జరిగే ఆరాధనలు నాకు అక్కర్లేదు అంటున్నాడు దేవుడు. ఆలయంలో ఇచ్చే కానుకలు నాకు అక్కర్లేదు, ఆలయంలో జరిగే ఏ కార్యం కూడా నాకు అక్కర్లేదు, నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలని యేసు అడుగుతున్నాడు ఈ రోజున. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో లెట్ us all open our doors. మన జీవితంలోనికి యేసు రావడానికి, యేసు వాక్యానుసారమైన జీవితం రావడానికి ఈ తలుపులు తెరవండి. ఆ తలుపులు తెరవకపోయినా ఈ తలుపులు మనం తెరిస్తే, ఇక్కడ ఆరాధన చేసే అవకాశం మనకు లేకపోయినా, పరలోకములో మాత్రం దూతలతో కలిసిపోయి ఆరాధన యుగ యుగములు చేసే అవకాశాన్ని, ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన వెనుకిడిలో ఈ వాక్యములో దేవుడు దీవించి ఆశ్రయించి కాచి కాపాడి సంరక్షించిన కాక ప్రార్థించడం. పరిశుద్ధమైన దేవ, నీ ప్రియబిడ్డలుగా నన్ను మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన ఈ లోకంలో మా జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన కవిత అనేటటువంటి తల్లి ప్రభు సక్రియలు చేస్తూ బిడ్డ, తల్లి ప్రభు ధర్మకార్యములు బహుగా చేస్తున్నటువంటి బిడ్డ కాబట్టి ఆ బిడ్డ జీవితం ఇంకా చాలామందికి ఉపయోగపడాలి కనుక, కుటుంబస్తులకు ఉపయోగపడాలి కనుక, నీ సేవకులకు ఉపయోగపడాలి, నీ సంఘానికి కూడా ఉపయోగపడాలి కనుక తండ్రి ప్రభు తన నుంచి ప్రాణం పోయిన మరలా ఆ ప్రాణం ఇచ్చి పరిశుద్ధులతో మాత్రమే జీవించాలి అప్పగించాలి. ఆయన ఈ రోజున మా ఆయుష్యులు పొడిగించబడుతున్నప్పుడు, మాకు ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి చావు రాలేదు అని అంటే, మేము మా కుటుంబానికి ఆత్మికంగా ఉపయోగపడాలని, సంఘస్థులకు ఉపయోగపడాలని, ప్రపంచానికి ఉపయోగపడాలని, అనేకులను పరిశుద్ధులుగా మార్చడానికి, ఆ మార్చబడిన పరిశుద్ధులతో కలిసిమెలిసి జీవించడానికనే ఈ విషయాన్ని మేము తెలుసుకొని తండ్రి ప్రభు, ఆ విధంగా మేము పనిచేసే చోట్ల, ఉండే చోట, ప్రతి చోట కూడా తండ్రి ప్రభు ప్రభుత్వంలో నిన్ను తండ్రి ప్రభు మేము చూపించటకు, నిన్ను గుర్తించటకు తండ్రి ప్రభు మాకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు స్తోత్రం.
సంఘములకు సాదృశ్యమైనటువంటి రూతు ఏ విధముగానైతే తండ్రి ప్రభు నీకు సంబంధించిన దాన్ని ఎన్నుకున్నదో అలా మేము నాకు కూడా ఇచ్చావు నాయన. ఈ సహవాసాన్ని ఇచ్చావు, సంఘాన్ని ఇచ్చావు, ఈ వాక్యముని ఇచ్చావు తండ్రి ప్రభు. దీంట్లో మేము మా అవసరతల అక్కర్ల కొరకు రావటం కాదు కానీ తండ్రి ప్రభు నమ్మకంగా అప్పగించిన పనిని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే మాకు కావలసినవి నువ్వు వదిలిపెడతావు తండ్రి ప్రభు. ఎవరి ద్వారా మా అవసరత తీర్చబడాలో అవసరతను తీర్చబడేటట్టు చేస్తావు. అలా ఇంతవరకు మా జీవితంలో చేశావు, ఇక ముందు కూడా చేస్తావు నాయన. అందరూ బట్టి నీకు స్తోత్రం. అందుకే మీరు దేనిని గురించి మీరు చింతించకూడదు అన్నావు తండ్రి ప్రభు. మాకు ఒకటే ఒక చింత ఉండాలి, నీవు వచ్చినప్పుడు మేము మిమ్మల్ని ఎదుర్కోవటానికి పాపము లేకుండా ఎలా బ్రతకాలో, పరిశుద్ధమైనటువంటి నీతివంతమైనటువంటి జీవితం ఎలా కలిగి ఉండాలో ఆ చింత ఉంటే చాలు తండ్రి. మిగతా సమస్తము సాధ్యం. చివరిదిగా తండ్రి ప్రభు ఏమీ లేని స్థితిలో తండ్రి ప్రభు ఎవరో చెప్పిన మాట నీ మాటగా తండ్రి ప్రభు విన్నప్పుడు దానిని నెరవేర్చినప్పుడు విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. కాబట్టి మా జీవితంలో ఈ పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా మాకు ఎవరు ఏ తప్పు చూపించినా, ఏ పాపము చూపించినా, ఏ లోపము చూపించినా, మేము కూర్చునే విషయంలో, నిలబడే విషయంలో, నడిచే విషయంలో, ఏ పని విషయంలో ఇది తప్పు అని చెప్పినా వాళ్ళ మాట మేము వింటే మేము విస్తారంగా దీవించబడతాం. విశాలవంతమైన పరిశుద్ధ పట్టణమైనటువంటి పరలోకములో నివసించే యోగ్యతను కూడా సంపాదించుకుంటామని మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రం. ఆయన లైవ్లో వీక్షించిన బిడ్డలను వీక్షించడానికి, తర్వాత కూడా వీక్షించే బిడ్డలను గెత్సెమనే ప్రార్థన మందిరంలో కూడా తండ్రి ద్వారా కూడా తండ్రి ప్రభు లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలను, అయ్యగారిని, అమ్మగారిని, వారి పిల్లలను, వారి కుటుంబాలను, వారి సంఘాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించి నడిపించారు. చాలా దినముల తర్వాత చెల్లెల్ని తండ్రి ప్రభు మనుషులమ్మను చూసే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాయన. బిడ్డను అదేవిధంగా తండ్రి ప్రభు సహోదర రాజు గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి ప్రభు ఏదైనా మూయబడుతుంది కానీ నువ్వు మూసిన దాన్ని ఎవరు తెరవలేరు, మీరు తెరిచిన దాన్ని ఎవ్వరూ మూయలేరు తండ్రి ప్రభు. ఏది తన జీవితంలో తెరవబడాలని వాక్య పద్ధతి ప్రకారంగా తెరవబడి వాక్య పద్ధతి ప్రకారంగా కుటుంబం అని తండ్రి ప్రభు గుర్తింపు పొందాలనేటటువంటి నీవు నిర్ణయించిన వాక్య పద్ధతి ప్రకారంగా నిర్ణయించినటువంటి ఆ కుటుంబముగా బిడ్డ తండ్రి ప్రభు త్వరగా గుర్తింపు పొందేటటువంటి విధంగా మూయబడినది నువ్వు తెరిచినందుకు నీకు స్తోత్రం. ఎందుకంటే అడిగినప్పుడే పొందుకున్నాము అన్న విశ్వాసంతో తండ్రి ప్రభు అడగండి అని మీరు సెలవిచ్చున్నాం. బిడ్డ జీవితం ఇంతవరకు ఎన్నో మేలులు చేశారు. ఎక్కడ అవమానపరచబడిందో అక్కడే తండ్రి ప్రభు ఘనంగా నిలబెట్టాం. అలాగే మూయబడినటువంటి ద్వారములు కూడా మీరు తెలుస్తూ ఉన్నందుకు ఆయన తెరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబముగా తండ్రి ప్రభు మీరిచ్చేటటువంటి స్పష్టమైనటువంటి వారసులతో తండ్రి ప్రభు జీవించే యోగ్యతను మీరు ఫ్యూచర్లో అనుగ్రహించిన ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. కానీ ఇక్కడ నుండి పాలు పొందిన బిడ్డలను, పాలు పొందలేనటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా అవసరతలో నిన్ను జ్ఞాపకం చేసుకునే క్రైస్తవులుగా మేము కాకుండా నీ అవసరతల్లో ప్రతి నిమిషము తండ్రి ప్రభు బ్రతికే క్రైస్తవ పరిశుద్ధ విశ్వాసులుగా మమ్మల్ని వాడుకొనమని యేసుక్రీస్తు నామములో తండ్రిని అతి వినయముగా బ్రతిలాడు వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉంటుండగా మరి ఆదివారం కానుకలు మరి ఎత్తబడతాయి. మరి పాడతారు బిడ్డ, పాడతారు ఎవరైనా? రెండు 204వ పాట పాడుతున్నప్పుడు మరి కానుకలు ఎత్తబడతాయి. ఎందుకంటే ఆదివారం యొక్క కానుకను తీసి పెట్టండి అని పౌలు కొరింథీ సంఘానికి చెబుతున్నాడు. ఆదివారం యొక్క కానుకను మీరు తీసి పెట్టండి, నేను వచ్చినప్పుడు ఆ కానుకను నేను మీ దగ్గర నుంచి తీసుకొని దానిని సంఘ అభివృద్ధి నిమిత్తం, సంఘ క్షేమం నిమిత్తం నేను వాడతానని పౌలు చెప్పాడు. సో ఆ విధంగా మరి ఇక్కడ కానుకలు వేస్తున్నప్పుడు మరి తీసి పెట్టే వాళ్ళు కూడా మీకు అనుకున్న ప్రకారంగా మరి పంపించవచ్చు. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి.
చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము. పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ గోరుచు పంపుము క్షేమము. ప్రభు నీదు సిలువ ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏ తెంచి నాపై పడి ఏడ్చెను. నవజీవమును కూర్చి ఇంటికి పెంచెను. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలు సాక్ష్యమయ్యుండును. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. చూపుము నేను వాడకుండా మీరు వాడుతుంది నా తండ్రి ఇంటికి. హల్లెలూయా హల్లెలూయా. సమయంలో మరి ఎత్తబడినటువంటి కానుకలు సేవా పరీక్షలు నమ్మకముగా వాడబడు విధముగాను ఏ ప్రాంతవాసుల కొరకైతే ఆయన ఈ యొక్క పరిగె అనేటటువంటి వాక్యం అనే వచనాలను సిద్ధపరిచాడు ఆ ప్రాంతాలకు వెళ్ళటానికి మరి అమ్మగారు ముందుకు వచ్చి మేము ప్రార్థనలు నడిపిస్తాం. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధ గొప్ప దివానికి లెక్కలేని స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. మహోన్నత మహాగణమైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఇవాళ పరిస్థితి నీ దినము తండ్రి. అయ్యానికి స్తోత్రం తండ్రి. అందరం ఇక్కడ కూడుకొని నా తండ్రి దేవానికి స్తోత్రం తండ్రి. నేను స్థితించి మా యొక్క పరిస్థితిని కనపడుతున్నా తండ్రి. దేవా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకై వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. అయ్యానికి స్తోత్రం తండ్రి. ఎంతో మంది బిడ్డలకు నా తండ్రి ఎటువంటి నా తండ్రి సమయము సందర్భం లేదు నా ప్రభా. అయ్యానికి స్తోత్రం తండ్రి. మాకు మాత్రం నా తండ్రి దేవానికి స్తోత్రం తండ్రి. నీ కృపని దయ కనికరము బట్టి నా తండ్రి మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. మహోన్నతుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. అయ్యానికి స్తోత్రం తండ్రి. దాసుకుంటాను నా ప్రభా. దేవా ఇప్పటిదాకా నా తండ్రి నీ వాక్యం విత్తినాను నా ప్రభా. అయ్యానికి స్తోత్రం తండ్రి. నీ వాక్యం నడిచే కులం దయచున్నాను నా ప్రభా. అయ్యానికి స్తోత్రం తండ్రి. మాకు ఎన్ని ఆలోచనలు ఉంటాయి నా తండ్రి అన్ని కొట్టివేసి నా తండ్రి దేవానికి స్తోత్రం తండ్రి. మార్గంలో నడిచేకున్నా నా తండ్రి. మహాభక్తుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. అయ్యానికి స్తోత్రం తండ్రి. దేవానికి స్తోత్రం నా ప్రభా. నా తండ్రి వాస్తవం దేవా ఈ వాక్యం నా తండ్రి. ఎంతో మంది బిడ్డలు నా తండ్రి నీ బలపడికి బంద ఇచ్చిన నా తండ్రి. దేవమ్మగానే నువ్వు దీవించి ఆశ్రయిస్తుంది ఆయనను బలపడుతున్న నా తండ్రి. అయ్యానికి స్తోత్రం తండ్రి. అభివృద్ధిపరుచుకొని నడుస్తున్నాను నా ప్రభా. అయ్యానికి వందనాలు నా తండ్రి. దేవా ప్రభా దీవించి ఆశ్రయించు భద్రపరుచుకున్న తండ్రి. ఎక్కడ వెళ్ళిన తోడైన నా తండ్రి నన్ను ముద్రించుకున్న తండ్రి. దేవాని కుడి ఏడమ నా ప్రభా. నా తండ్రి ఎంతో మంది బిడ్డలు నా తండ్రి ఎన్నో విధాలను ఉంటున్నారు నా ప్రభా. ఆయన స్తోత్రం తండ్రి. ఎటువంటి ఆందోళన నా తండ్రి ఎంతో భయం చెందకుండా నా తండ్రి. అయ్యానికి స్తోత్రం తండ్రి. మాకున్నాడని నా తండ్రి ధైర్యంతో నా తండ్రి. దేవా అందరూ జీవించకుండా దయచేసి నా ప్రభా. విషయానికి వందనాలు స్తోత్రాలు నా తండ్రి. దేవా అని నా తండ్రి దీవించి ఆచరిస్తున్నాను తండ్రి. ఇంకా బలపరుచుకొని నడుస్తున్నాను నా ప్రభా. అయ్యానికి స్తోత్రం తండ్రి. అమ్మాయి వచ్చినది నా ప్రభా. బిడ్డని దీవించి ఆచరిస్తుంది ఎంతో ఆసక్తితో వచ్చినది నా ప్రభా. దేవా బిడ్డను నా తండ్రి ఇంకా బలపరుచుకున్న నా తండ్రి. నీవే తోడైన సాయం చేయండి నా తండ్రి. ఏ విషయం వచ్చిందో నా తండ్రి నీవు బాబా ఎన్న దేవుడు కాబట్టి నా ప్రభా. అయ్యానికి స్తోత్రం తండ్రి. అతను నా తండ్రి కోరుకున్నా నా తండ్రి. దాచను నా తండ్రి నెరవేర్చమని అడుగుతున్నాను నా ప్రభా. అయ్యానికి వందనాలు నా ప్రభా. దేవగ్రహాన్ని దీవించి ఆశ్రయిస్తుంది. అయ్యా కుటుంబాన్ని ఎత్తి పట్టుకుని నా ప్రభా. అయ్యానికి స్తోత్రం తండ్రి. కానుకరం బట్టి వందనాలు నా ప్రభా. చేసిన బిడ్డలు నా తండ్రి దీవించి ఆచరిస్తున్నాను నా ప్రభా. దేవా దేని విషయంలో వాడుకోవాలి నా ప్రభా. నీవు దేవుడు కాబట్టి నా తండ్రి దేవానికి స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆచరిస్తాను. నీకు వందనాలు నా తండ్రి. అన్ని మీరు మహిమని
కొద్ది ప్రార్థన చేసి అని సన్నిధి చేర్చుకోమని ప్రభు యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియా గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్యలోకములోనికి దిగను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. మన తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము, సమాధానం, సకల దేవుల ఆశీర్వాదము మనకును, కుటుంబాలకును, సంఘాలకు ఆయన రాకడు కొరకు ఉన్నది ఉన్నట్టుగా వాక్యమును ప్రకటిస్తున్నటువంటి ప్రతి అభిషిక్తునికి అభిషిక్తులకు సంఘర్షణకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనమును కాక. ఆమేన్. ప్రభువా మామును దీవించి పంపుముని కృపనందించి అభివాదనములు చేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగుదన్ యుగ యుగములకు నీకగుదన్. ప్రభువా మామును దీవించి పంపుముని కృపనందించి. యేసు రక్తమే చేయ, యేసు నామమే చేయ, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా కోటి నాశనం, తండ్రి నీ కార్యములు నిరంతరం జయం జయం జయం. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్.